దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? పరలోకమందుడు మా తండ్రి, ఈ ప్రత్యేకమైన ఈ బహిరంగ సభలో మీ ప్రజలకు వారి జీవితాలకు తండ్రి అవసరమైన సంగతులు తండ్రి మానవట పలికించండి. చరిత్రలో కొన్ని రాయబడిన సంగతులు తండ్రి మేము పరిశీలించుచుండగా మాతో మా అందరితో తండ్రి మీరు ఉండండి. కేవలం ఎవరు తండ్రి శ్రోతలుగా వచ్చి వెళ్ళిపోయేవారుగా ఉండగా వాక్యాన్ని గౌరవించి తండ్రి ఏమి రాయబడిందో తండ్రి తలపోస్తూ మా జీవితాల్లో ఏ విధముగా తండ్రి భక్తి కలిగి విశ్వాసము కలిగి జీవించాలో మా అందరికీ ఈ రాత్రి తండ్రి నేర్పించండి. తండ్రి రకరకాల ఇబ్బందుల్లో సమస్యలు వచ్చిన వారందరితో తండ్రి మీరు మాట్లాడండి. ఈ సభలను తండ్రి ఆశీర్వాదకరంగా మార్చండి. నిన్నటి దినాన తండ్రి చక్కగా సభను జరిగించారు. ఈరోజు కూడా తండ్రి మా ద్వారా కూడా మీరు మాట్లాడండి. తండ్రి ఈ సభల యొక్క తండ్రి కష్టము ప్రయాస కనీసం ఒక నూతన ఆత్మ అయిన తండ్రి సంఘంలోనికి చేర్చబడడానికి మీరు వాడుకుంటారని కోరుతూ మిగిలిన కార్యాన్ని మిగిలిన యొక్క తండ్రి ఉపదేశాన్ని మీ చేతులకు అప్పగిస్తూ క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి, ఆమేన్. త్వరగా కొన్ని విలువైన సంగతులు విందాం. నా మాటలు చివరి వరకు వినబడుతున్నాయా? చివరి వరకు వినబడుతున్నాయా? ఓకే. జాగ్రత్తగా మన జీవితాలకు అవసరమైన ఒక భక్తుని జీవిత చరిత్రను మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం చక్కగా అర్థవంతంగా ఎవరైతే చదువుతారో వారు మాత్రమే చదవండి. 5వ వచనం నుండి సుమారు 13వ వచనం వరకు చదువుతాం. అతడు సమాధానముగానే వచ్చి తిని మీరు శుద్ధులై నాతో కూడా బలికి రండని చెప్పి యెష్షయిని అతని కుమారులను చేసి బలి అర్పించెను. వారు వచ్చినప్పుడు అతడు ఎలీయాబును చూచి నిజముగా యెహోవా అభిషేకించువాడు ఆయన ఎదుట నిలిచి ఉన్నాడని అనుకొనెను. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకుము. మనుష్యులను లక్ష్యపెట్టు వాటిని యెహోవా లక్ష్యపెట్టడు. నేను అతన్ని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పై రూపము లక్ష్యపెట్టుదురు గాని యెహోవా హృదయము లక్ష్యపెట్టును. యెష్షయి అబీనాదాబును పిలిచి సమూయేలు ఎదుటికి అతని రప్పింపగా అతడు యెహోవా ఇతను కోరుకొనలేదనను. అప్పుడు యెష్షయి షమ్మాను పిలవగా అతడు యెహోవా ఇతనిని కోరుకొనలేదనను. యెష్షయి తన ఏడుగురు కుమారులను సమూయేలు ఎదుటికి పిలవగా సమూయేలు యెహోవా వీరిని కోరుకొనలేదని చెప్పి నీ కుమారులందరూ ఇక్కడే ఉన్నారా అని యెష్షయిని అడుగగా అతడు ఇంకను కడసారి వాడున్నాడు. అయితే వాడు గొర్రెలను కాయుచున్నాడని చెప్పి నేను చదువుతాను చూడండి. సమూయేలు నీవు వాడిని పిలవనంపమని యెష్షయితో చెప్పగా అతడు వాడిని పిలవనంపించెను. లోపలకు తోడుకొని వచ్చెను. అతడు ఎర్రని వాడును చక్కటి నేత్రములు గలవాడును చూచుటకు సుందరుడై ఉండెను. అతడు రాగానే నేను కోరుకొనువాడు ఇతడే. నువ్వు లేచి వాడిని అభిషేకించమని యెహోవా సెలవీయగా సమూయేలు తైలపు కొమ్మును తీసుకొని వాని సహోదరులు ఎదుట వానికి అభిషేకం చేశాను. నాటి నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చెను.
తర్వాత సమూయేలు లేచి రామాకు వెళ్ళిపోయాను. ఆగుతాం. సండే స్కూల్ లెవెల్ నుండి దావీదు యొక్క స్టోరీ మనకు తెలుసు. క్రైస్తవ జీవితంలో కాస్తంత సంఘ సహవాసపు అలవాట్లు మనకు ఉన్నాయి కనుక ఎంతో కొంత దావీదుని గురించి మనం వింటాం. తెలిసిన స్టోరీలే కదా, తెలిసిన యొక్క జీవిత చరిత్రలే కదా అనుకుంటాం మనం. కానీ దేవుని మనస్సును మన కేంద్రీకరించి ఆ వచనాలు మరలా ఒక్కసారి మన మనోనేత్రాలు తెరిచి చదవగలిగితే దేవుడు ఏ విషయాలకి ఎలా స్పందిస్తాడన్నది మన హృదయాలకి అర్థమవుతుంది. ఎప్పుడైతే ఆ విషయాలు మనం అర్థం చేసుకుంటామో, దేవుని యొక్క చిత్తాన్ని మనం నెరవేరుస్తున్నప్పుడు ఒక మనుష్యుడికి దేవుడు ఎలా ఎదురు సహాయం చేయడానికి ఆయన ఎంత ఎదురొస్తాడో మనకు అర్థమవుతుంది. అలాంటి అమూల్యమైన జీవిత చరిత్రలో ఈ చరిత్ర ఒకటి జరుగుతుంది. చరిత్ర మనకు తెలుసు. ఇశ్రాయేలీలకి రాజు కావాలని కోరుకున్నారు. ఎవరు? ఇశ్రాయేలీలే. అప్పటి వరకు వీళ్ళకి ఈ ప్రజాస్వామ్య వ్యవస్థ పట్ల అంత అవగాహన లేదు. ఇశ్రాయేలీలకి లేదు కాదు, అంత అవసరం వాళ్ళకి రాలేదు. రాజుల పరిపాలన మీద వాళ్ళకి అవగాహన లేదు, అంత అవసరత కూడా రాలేదు. 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 3 సంవత్సరాలు కాదు, ఏకంగా 40 సంవత్సరాలు అరణ్యములో దేవుని చేత పోషింపబడ్డారు. ఎవరు? ఇశ్రాయేలు. వాళ్ళని పోషించినట్టుగా ఈ ప్రపంచ రాజకీయ నాయకుల్లో ఎంతమంది వాగ్దానం చేసిన నాయకులు వచ్చినా డొల్లు వాగ్దానాలు చేసిపోతారు తప్ప దేవుడు చేసిన వాగ్దానాలు నెరవేర్చినట్లుగా దేవుడి నాయకత్వాన్ని ఎప్పటికీ ఏ నాయకుడు చూపించలేడు. మీరు కావాలంటే చూడండి, చెప్పేదొకటి చేసేదొకటి. ఎవరొచ్చినా నేను కావాలనే ఒక మాట అంటాను, ఏమనుకోకండి. కవులు ఇలా వర్ణించారు ఈ రాజకీయాలను. ఏమని వర్ణించారంటే, ఎదవలు దిగిపోయారట, పనికిమాలిన ఎదవలు మళ్ళీ వచ్చారట అన్నట్టుందట రాజకీయం. నా మాటలు అర్థమవుతున్నాయా? అంటే ఇది ఒకరు కాదండి, నేను తెలుగు రాష్ట్రాల గురించి కాదు మాట్లాడుతుంటే, ఎంటైర్ పాలిటిక్స్ కంటే ఎవడొచ్చినా ప్రజలకి వాగ్దానాలు చేస్తారు తప్ప చెప్పండి నెరవేర్చరు. కానీ దేవుడు వాగ్దానాలకి కేర్ ఆఫ్ అడ్రస్. ఆయన చెప్పినట్టుగానే చేస్తాడు. ఆయన పోషించినట్టు ఎప్పుడైనా ఎవరైనా పోషించగలిగారండి? ఎప్పటికీ ఇంత టెక్నాలజీ, ఇంత గవర్నమెంట్, ఇంత అప్డేట్ యుగంలో కూడా నీళ్లు దొరకని ప్రాంతాలు ఉన్నాయంటే మీరు నమ్మగలరా? టైంకి మనకి పంచాయతీ వాటర్ రాదు, మనకి దాని మెయింటెనెన్స్ సరిగా ఉండదు. మనకి ఎన్నో ప్రాంతాల్లో గుప్పును వార్తలు వింటాం. ఆ వార్తలు మనకు తెలుసు. ఆ పంచాయతీ వాటర్ డ్రైనేజీ వాటర్తో కలిసిపోయి జబ్బుకు గురయ్యారు ప్రజలని వింటాం మనం. ఇంత టెక్నాలజీలో, ఇంత ధనాగారం అభివృద్ధి పొందిన కాలంలో కూడా 1 కాదు 2 కాదు, ఈరోజు మీరు చూడండి అనేక మందికి పిల్లలకి పోలియోలు వస్తున్నాయి. కేవలం మనం చెబుతున్నాం, చదువుతున్నాం, చాలా విషయాల్లో మనం వింటున్నాం. ఎందుకు పోలియో వ్యాధులు వస్తున్నాయంటే ఆ ఏరియాలో ఉన్న శుద్ధ నీరు అని చెబుతున్నారు. శ్రీకాకుళం అట్టడుగు పోలేదండి ఈ పోలియో దెబ్బకి. ఎక్కడ మీరు చూడండి, ఎందుకు ఈ మాటలు చెప్తున్నా తెలుసా? అంత సమతుల్యత ఉండి నదులు చక్కగా పారుతున్నా ఆ నదుల నీరును కూడా ఉపయోగించుకోవడం మనకు రాదు. వచ్చి నీరంతా సముద్రాల్లో కలిపేయడం వచ్చి మనకు అంతే. దాన్ని అదుపు చేయడం రాదు, దాన్ని కంట్రోల్ చేయడం రాదు. మనకి నదులు ఏ విధంగా వాడుకోవాలో తెలియదు మనకి. ఎందుకు నీరు కోసం నేను చెప్తున్నాను వినండి. అసలు ఎడారిలో నీటి చుక్క దొరుకుద్దండి. పైగా అది గల్ఫ్ ఎడారి, అంటే అరేబియా ఎడారి. అలాంటి అరేబియా ఎడారిలో 40 సంవత్సరాలు నీరిచ్చాడట. ఎవరు? దేవుడు. 40 సంవత్సరాల? అవును. పైగా ఇచ్చిన నీరు ఎలాంటిది? చాలా క్వాలిటీ, pH వాల్యూ ఉన్న వాటర్ అని ఇచ్చాడు. 1 కాదు 2 కాదు, 40 సంవత్సరాలు. ఎంతమందికి? సుమారు 20 లక్షల మందికి నీళ్లు 3 పూటలు ఇవ్వడం అంటే మాటలా? బోరుబావులు తవ్వుతారు, బోరుబావులు. మొన్న కూడా మాకు ఒకటి తవ్వారు, దేవుడి దయలో వాటర్ వచ్చింది. అంతా తవ్వాక రాదేమో అన్నాడు. రాకపోతే ఇక నీకు చాలా ఉండేలా ఉందనిపించింది మాకు. ఎందుకంటే ముందే చెప్పాలిగా, దీని వ్యవహారం ఇంతేనా, మాకు రాదన్నట్టు బెక్కసిబులు చూస్తుంటే మాకు అప్పుడు చెప్తే ఎలా కుదురుద్దండి? ఏమైందంటే ఇది కొంచెం రాతి ఏరియా కదా, కొంచెం ఇబ్బంది అవుద్దంటే, అంటే రాతి ఏరియా అంటే రాయి ఉన్న ఏరియాలో వాటర్ రాదా? రాదు.
తెలంగాణలో 300 అడుగులు 400 అడుగులు బోర్లు వేస్తారు. 300, 400. మనం ఇంకా చాలా చిన్న బోర్లు, అవి పెద్ద పెద్ద బోరు బావులు వేస్తారు. బావిలాగే వేస్తారు బోర్ని. 400 అడుగులు వేసిన తర్వాత సడన్గా 400 అడుగులు వేసిన తర్వాత ఆపేస్తారు. పుస్తులు తాకటట్టు మరీ బోరు బావులు తవ్వేస్తారు అక్కడ. ఎందుకు ఆపేస్తారంటే వాళ్ళు చెప్తారు, అప్పుడప్పుడు బోరు బావుల్లో పడిపోతున్నారు కదా పిల్లలు. ఆ టైంలో వార్తలు చెప్తారు, ఎందుకు ఆపేశారు మీరు 400 అడుగులు తవ్వంటే, బండ పడిపోయిందండి, నీళ్ళు రావట్లేదంట. అంటే బండ పడితే ఏం రాదు చెప్పండి, నీళ్ళు రాదు. బట్ క్వైట్ ఆపోజిట్ ఏంటో తెలుసా, ఇశ్రాయేలుకి నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చాయట, అది గుర్తుపెట్టుకోండి. ఇశ్రాయేలుకి నీళ్లు బండ నుంచి వచ్చాయంటే బండ నుంచి నీళ్ళు రావడం ఏంటి? ఆయన అనుకుంటే నీళ్ళే కాదు, ఆహారాన్ని కూడా ఆకాశం నుంచి కురిపించాడు. 40 సంవత్సరాలు వాళ్ళని పరిపాలించాడు. అంత బాగా కొనసాగుతుంది, బాగుంది పరిస్థితి అనుకునే సమయానికి ఇరుగు పొరుగు దేశాల యొక్క పిల్లలందరూ కలిసి దేవుడు బాధపడ్డాడు. సమయాలు నువ్వెందుకు బాధపడతావు? ఎందుకంటే దేవుడు అక్కడ మాట చెప్పలేదు, కానీ నేను చెప్తున్నాను, నువ్వు బాధపడకు. ఎందుకంటే నీ కొడుకులే తినంగా ఉండుంటే వీళ్ళ నోటంటే ఏ మాట రాదు చెప్పు, రాజు కావాలంటారు. నీ కొడుకులే బాగుంటే వీళ్ళు ఏ మాట అనరు. కనుక నీ కొడుకుల వల్ల ప్రాబ్లం అది మనకు అర్థమవుతుంది చదువుతుంటే. నువ్వు ఉన్నంతకాలం రాజుని అడగలేదు, నీ న్యాయాధిపతిగా నువ్వు ఉన్నంతకాలం రాజుని అడగలేదు. ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారంటే కారణం ఒకటే, మీ పిల్లలు సరిగ్గా లేరు కనుక. సరే, వాళ్ళు కోరుకున్నట్టే రాజునిచ్చే, కానీ ఒక మాట చెప్పు. ఆ మాట ఏం చెబుతావంటే వాళ్ళకి, రాజరికం అంత బాగోదని చెప్పు. నా పరిపాలన కింద ప్రజలందరూ సమానత్వం కలిగి ఉన్నారు, సహోదర ప్రేమ కలిగి ఉన్నారు, హెచ్చు తగ్గులు లేవు, అందరూ సమానంగా ఉన్నారు. కానీ రాజు పరిపాలన వచ్చిందంటే ఒకడు ఎక్కువ ఒకడు తక్కువ అవుతాడు. పైగా రాజు ఇంట్లో ఊడిగించేయడానికి మనుషులు ఎక్కువైపోతారు. మిమ్మల్ని వాళ్ళ ఇంట్లో ఊడిగం చేస్తారు, వాళ్ళ బట్టలు ఉతికిస్తారు, వాళ్ళ గిన్నెలు కడిగిస్తారు, వాళ్ళకి ఇంకా కావాల్సిన పనులన్నీ చేస్తాడు. వాళ్ళ రథాల ముందు మీ యవ్వల్ని పరిగెట్టిస్తుంటాడు, మీ యవ్వన పిల్లలందరినీ వాడిని బాడీ గార్డ్స్గా పెట్టుకుంటాడు. ఒక్కటేంటి, రాజు పరిపాలన కింద చాలా కుటుంబాలు. ఆ టైంలో దేవుడు ఏం చేశాడంటే, అదిగో ఆ అబ్బాయిని చూపిస్తున్నాడు సమూయేలుకి. వెళ్ళాడు, యెహోవా నిన్ను రాజుగా కోరుకుంటున్నాడు, నువ్వు రా అని సమూయేలుని అభిషేకించి, సమూయేలు సౌలుని అభిషేకించి రాజుగా పట్టాభిషేకం చేశాడు. సరిగ్గా 2 సంవత్సరాలు బాగానే పరిపాలించాడండి. అంతా బాగుందనుకున్న సమయానికి ఈ సౌలుకి అధికారం పిచ్చి పట్టేసింది. మనుషులు ఎప్పుడు బాగుంటారంటే ఏమీ లేనప్పుడే బాగుంటారండి. మనుషులు ఎప్పుడు పాడైపోతారు చెప్పండి, అన్ని వచ్చినప్పుడే పాడైపోతారు. అందుకే కొన్నిసార్లు దేవుడు మనకి ఇవ్వడు, ఎందుకంటే మన వ్యవహారం ఎలాంటిదో దేవునికి తెలుసు. మనం గొప్ప ఉపవాస ప్రార్థనతో తెగ చేసేస్తుంటాం, ప్రభు ఒక్క వజ్రం దొరుకుతుంది అని. నువ్వు వజ్రం దొరికితే కనబడడం తెలుసు దేవునికి, అందుకే ఇవ్వడు నీకు. నువ్వు ఏదో ఒకటి అడుగుతావు, మనీ, ఫైనాన్స్ ఏదో ఒకటి అడుగుతావు, ఆయన ఇవ్వడు. ఎందుకంటే మనకు ఎంతో కొంత ఆ ఆకలి దప్పులు ఉంటేనే కరెక్ట్గా ఉంటాం మనం. కొన్ని ఇవ్వడు దేవుడు కావాలని, ఎందుకంటే మనం పాడవుతాం. కానీ సౌలు యొక్క ఈ పట్టాభిషేకం వెనకాల చాలా ప్రెజర్ ఉంది, చాలా ఒత్తిడి ఉంది. సౌలుని దేవుడు రాజుని చేశాడు సమూయేలు ద్వారా. సరిగ్గా 2 సంవత్సరాలు పరిపాలించే సమయానికి సౌలుకి పిరుకోడు కాస్త సౌలు ఏమైపోయాడు తెలుసా, అధికారం పిచ్చోడైపోయాడు. ఎంత పిచ్చెక్కిందంటే సౌలుకి ఇంకెవరు రాకూడదు ఇక. ఆ తర్వాత అధికారం అంతా మేమే పరిపాలించాలి. ఎంత మదం ఎక్కిందంటే ఈ పరిపాలనలో ఎంత మదం ఎక్కిపోయాడంటే చివరికి అతగాడు చేసిన పని దేవుడికి విరుద్ధమైన పనులు చేశాడు. ఇదిగో కొన్ని ఇశ్రాయేలుకి వ్యతిరేకమైన తెగలు ఉన్నాయి. నేను 40 సంవత్సరాలు ఇశ్రాయేలుని ఐగుప్తు నుంచి నడిపించుకొచ్చి వాళ్ళని కానాను భూభాగంలోకి తీసుకుని వెళుతున్నప్పుడు కొన్ని తెగలు అడ్డొచ్చాయి. ఆ తెగలు ఇశ్రాయేలు తెగ అడ్డు రావడమే కాదు, దేవుని పిల్లలని వారు ఎరిగి కూడా వాళ్ళని ఎద్దేవ చేశారు, ఇబ్బంది పెట్టారు. అలాంటి తెగల్ని మరలా అడ్డు లేకుండా చేయి, ఎందుకంటే వాళ్ళ యొక్క క్రియలు మంచివి కాదు. సౌలు, నువ్వు రాజుగా నీ పరిపాలన నువ్వు ఏం చేస్తావంటే ఆ తెగలను, ఆ భూభాగాలను నువ్వు ఖాళీ చేయించాలి. అందుకు నిన్ను రాజుని చేసిన చాలా స్పష్టంగా దేవుడు సౌలుకి సమూయేలు ద్వారా చెప్పిస్తుంటే సౌలు ఏం చేశాడో తెలుసా, తనకు నచ్చినవన్నీ చేసి దేవుడికి నచ్చుతాయి అనుకున్నాడు. ఇదేనండి పిచ్చి పని, తొకలక పని అంటారు దీన్ని. మనకు నచ్చినవి దేవుడికి నచ్చుతాయి అనుకోవడం మన అమాయకత్వం. నువ్వు ఆ ఆకాశం కింద ఆ మోయాబీల్ని లేదా ఆకాశం కింద ఈ వ్యతిరేకమైన తెగలను లేకుండా వాళ్ళ దగ్గరికి పోకుండా, ఇదిగో వాళ్ళ యొక్క చాలా తెగలున్నాయి, వాటన్నింటి తీసే. ఎందుకు తీసేయాలి ప్రభు అని ఒకవేళ తిరగేసి ప్రశ్న అడిగితే వాళ్ళు చాలా అసహ్యమైన క్రియలు చేస్తున్నారు. ఎంత అసహ్యమైనవి, పసిపిల్లలను వాళ్ళ దేవతలకి బలిస్తున్నారు, నరబలి జరిగిస్తున్నారు.
వాళ్ళ యవ్వనస్తులు కలిసి తందనాలు ఆడుతున్నారు. అంటే పూర్తిగా వాళ్ళ నగ్నంగా వారు దేవుళ్ళ ఎదుట వాళ్ళ తందనాలు ఆడుతూ ఇది ఏమన్నారు తెలుసా? ఇది దేవుని యొక్క ఆరాధన అంటున్నారు. దేవుడి పేరు మీద వ్యభిచారం, దేవుడి పేరు మీద నరబలి, దేవుడి పేరు మీద పసిపిల్లల యొక్క ఓసకోత, ఇవన్నీ జరుగుతున్నాయి. సౌలు, నువ్వేం చేస్తావు? ఇదిగో అట్టి క్రియలను అలా జరిగితే ఇది క్యాన్సర్ కణితి లాంటి కార్యం. ఎందుకంటే సొసైటీకి ఇలాంటి తెగలు మంచివి కాదు. నువ్వు చంపేస్తే అది మర్డర్, నేను చెప్పి తీసేస్తే అది న్యాయం. ఎందుకంటే మనం ఎవరినైనా ఇలా కత్తి చేత గీసామనుకోండి, క్రైమ్. నువ్వు మర్డర్ చేయాలన్న థాట్ నీకుందని ఎవరైనా ఒక ఆయుధం ఉపయోగించి, ఏదైనా ఒక ఆయుధం ఉపయోగించి వాడి మీద కొట్టాను, నువ్వు కరతి అటెంప్ట్ టు మర్డర్ కేసు కడతారు నీ మీద. ప్లాన్ చేస్తున్నావు కొట్టాలని. అంటే నువ్వు ఒక దొండగడివి. సెక్షన్ ప్రకారం ఏదో కేసు వేస్తారు, ఆ కేసు వేసి ఇదిగో 354 ఏదో ఒకటి వేసి నేను తీసుకెళ్ళి లోపల ఆడేస్తారు. ఎందుకంటే నువ్వు కొట్టే ప్రయత్నం చేసావు అంట. మనం కొడితే బాగున్నాడు, మనం కొడితే నేరం, పోలీసుడు కొడితే న్యాయం. నువ్వు కోస్తే బాగుండు, నువ్వేదన్నా కోస్తే నేరం, డాక్టర్ గారు కోస్తే ఆపరేషన్. మారిపోతుంది చూస్తారా సీను? నా మాటలు అర్థమవుతున్నాయి. ఏదో నువ్వు కొడితే నేరం, పోలీసుడు కొడితే న్యాయం, నువ్వు కోస్తే నేరం, డాక్టర్ కోస్తే అది వైద్యం. ఇది నీకు అర్థమైతే దేవుడే తీసేయమంటున్నాడంటే సొసైటీకి దేవుడు వైద్యం చేయమన్నాడు సౌల్ని. తీసే ఆ తెగల్ని. వీళ్ళు ఇలాగ వదిలేస్తే నరులను నరులే చంపుకుంటే వల్లకాడవుద్ది ప్రపంచం. దేవుడి పేరు మీద మనుషులను బలివ్వడం ఏంటి? దేవుడి పేరు మీద పసికందులను, నెలల నిండిన పిల్లలను బలివ్వడం ఏంటి? తీసే. అక్కడ జంతువు కూడా ఉండడానికి వీలేదు. ఎందుకంటే అక్కడ జంతువులు కూడా ఎందుకు తేవద్దన్నాడు తెలుసా? ఆ జంతువులతో కూడా వీళ్ళ కొన్ని పాప పనులు అలవాటు అయిపోయాయి వీళ్ళకి. ఆ మాట ఉందా క్లియర్గా బైబిల్లో? జంతువులతో అంటే జంతువులు మనుషులు కలిసి వ్యభిచారాలు చేశారట ఆ రోజుల్లో. అందుకే ఆ జంతువులు కూడా రాకూడదు, పోగు కూడా బయటికి రాకూడదు ఆ ఏరియా. అతడు ఎర్రనివాడు, చక్కటి నేత్రములు గలవాడు, చూచుటకు సుందరమైన వాడునై ఉండెను. అతడు రాగానే నేను కోరుకొని వాడితడే. బాగా వినాలి, చాలా జాగ్రత్తగా వినాలి. అక్కడ జరుగుతున్న మాట చూడండి. సమూయేలు మొట్టమొదటి మనకు కనబడుతున్నది చూడండి. 6వ వచనంలో, వారు వచ్చినప్పుడు అతను ఎలీయాబును చూసి నిజముగా యెహోవా అభిషేకించినవాడు ఆయన ఎదురు నిలుచున్నాడు అనుకుని. ఎందుకంటే యెహోవా సమూయేలుతో ఇలా సెలవిచ్చును, అతని రూపమును గాని అతని ఎత్తును గాని లక్ష్యపెట్టవద్దని చెప్పాడు. దేవుడు ఏం చూడొద్దు అన్నాడండి? పై రూపాన్ని చూడొద్దు. సమూయేలు ఏ రూపాన్ని చూస్తున్నాడు? పై రూపాన్ని చూస్తున్నాడు. దేవుడు ఏ రూపాన్ని చూస్తున్నాడు? హృదయాన్ని చూస్తున్నాడు. కానీ విచిత్రంగా అనిపించేది ఏంటో తెలుసా? దావీదు వచ్చినట్టునే నేను కోరుకొని మనుషుడు ఎత్తడే అంటే బాగుండు, ఆ ఒక్క మాట అనలేదు. ఏమంటున్నాడు తెలుసా పరిశుద్ధాత్ముడు? ఆ కుర్రోడు ఎర్రగా ఉన్నాడట. అది ఎందుకు? నా మాటలు అర్థమవుతున్నాయో లేదో? ఇందాక పెద్ద ఆయన ఎవరైతే పెద్ద కుర్రోడు ఉన్నాడో ఆ కుర్రోడు కోసం ఎత్తు కానీ, ఆ కుర్రోడు యొక్క శరీర దారుఢ్యము కానీ ఏది చూడొద్దు, రంగు చూడొద్దు, ఎత్తు చూడొద్దు, అతని యొక్క అందము చూడొద్దు, ఏమి చూడొద్దు అని చెప్పిన దేవుడే దావీదులో ఏం చూస్తున్నాడు? ఎర్రగా ఉన్నాడు అన్నాడు. ఇంకెలా ఉన్నాడట? చక్కటి నేత్రాలు, కళ్ళు బాగుంటాయి. దావీదు చూసిన వెంటనే ఎలా ఉంటాడు? ఆకర్షణీయంగా, అట్రాక్షన్ బాయ్. అంటే ఇప్పుడే చూడొద్దన్నవాడు పైన ఆ పెద్దోడిని అలా చూడొద్దన్నవాడు దేవుడు ఎందుకు చూస్తున్నాడు? నా మాటలు అర్థమవుతున్నాయా? అంటే ఇవి ఏదో చెబుతున్నాడు మనకి. అతడు ఎర్రగా ఉన్నాడు, కళ్ళు బాగున్నాయి, సుందరముగా ఉన్నాడు. ఇవన్నీ చెప్పిన తర్వాత దేవుడు అంటున్నాడు, నేను కోరుకున్నాను. అదేంటి? వీళ్ళెవ్వరిని కోరుకోలేదు. ఈ అబ్బాయిని కోరుకున్నాను. ఏం చూసి కోరుకున్నాడు దేవుడు? ఎరుపును చూసా, నేత్రాలు చూసా, రంగును బట్టా, చూడ్డానికి సుందరంగా ఉన్నాడని ఆ ఆకారాన్ని చూసి ఇవేమీ కాదండి. మరి ఏమీ కానప్పుడు ఎందుకు రాశాడు? దావీదులో ఒక హృదయాన్ని చూశాడు, గుర్తుపెట్టుకోండి. మరి ఇవన్నీ ఎందుకు వివరిస్తున్నాడు? ఆ అబ్బాయి చాలా చక్కగా మంచి కలర్ ఉందండి. ఎవరికి? దావీదు గారు. నాకు విచిత్రంగా అనిపిస్తుంది, రోజు పాడుగొర్రెలు వెనకాల తిరుగున్నాడు, ఎర్రగా ఉంటాడండి, కానీ దావీదు ఉంటాడట. ఏం క్రీమ్ వాడేట అనుకోకండి. ఒకప్పుడు ఆడవాళ్ళే వాడేవారు క్రీములు. చెప్పండి, ఇప్పుడు పేడలో చెప్పండి, మగవాళ్ళు కూడా వాడుతున్నారు.
విచిత్రంగా ఈ మధ్య ముల్తాన్ మట్టి ఎవరు వేస్తున్నారు తెలుసా? చెప్పండి. మట్టి నువ్వు ఏ మట్టి వేసినావరే అయ్యా, ఎలకతో ఏడాది ఉతికినా చెప్పండి నలుపు నలుపే కానీ చెప్పండి తెలుపు అవదు. నువ్వు ఎంత రంగు వేసినా పశువుగా అంతో తేడాగా గుర్తుపెట్టుకో, పసుపు రంగు వచ్చేది. సహజంగా రంగు రావాలి, సహజంగానే ఉండాలి ఆ సహజత్వం. దావీదు గారు ఏం మెయింటైన్ చేయలేదు, ఆయన దేవుడిచ్చిన బ్యూటీ అది. ఎర్రగా ఉన్నాడు, నడుతున్నాను. ఇంత ఎర్రగా ఉన్నాడు ఎందుకు చెప్తున్నాడు, కళ్ళు పోకుండా ఎందుకు చెప్తున్నాడు అంటే ఈ అబ్బాయికి అంత అవుట్ బ్యూటీ ఉన్నా తన మనసు దేని మీద లేదు చెప్పండి, తన బాహ్య సౌందర్యం మీద లేదు. మనకైతే మనం ఎర్రగుంటూ ఊళ్ళో అందరికి పేర్లెట్టు కూడా తిరుగుతాం. మనం ఒరే కాకి అన్నాడట ఆడిని. ఎందుకు మరి వీడు ఎర్రగొన్నాడు కదా, మరి ప్రతి ఒక్కరి దగ్గరికి పోయి రంగులు చూపిస్తారు. ప్రతి ఒక్కరి మనం ఎర్రగుంటే ఎదుటోళ్ళకి ఎంత పేర్లు పెడతామండి. మనకు మంచి కళ్ళుంటే ఎదుటోళ్ళ కళ్ళుకి ఎన్ని పేర్లు పెడతామండి. మనం బాహ్యంగా చూడ్డానికి బాగుంటే ఎదుటోడికి ముక్కొంకర, కాలంకర, అదొంకర, ఇదొంకర ఎన్ని పేర్లు పెడతాం. అంటే మనకి ఏదన్నా అందం ఉందనుకోండి, మనం ఈ రోజు మాదిరి ఫీల్ అవుతాం. దావీదుకి రంగు ఉంది, దావీదుకి మంచి కళ్ళు ఉన్నాయి, దావీదుకి అన్నీ బాగున్నాయి. ఇంత బాగున్న అబ్బాయికి ఆ సౌందర్యం మీద మనసు లేదు. ఆ అబ్బాయికి ఒక హృదయం ఉంది, ఆ హృదయంలో కొన్ని ఆలోచనలు ఉన్నాయి. చాలామంది యవనస్తులకి దేవుడు దొరక్కపోవడానికి కారణం ఏంటో తెలుసా? నువ్వు 70 సార్లు అద్దం ముందు నిలబడతావు కానీ కనీసం ఒక గంట నువ్వు బైబిల్ ముందు నిలబడవు. అందుకే నీకు దేవుడు దొరకడు, గుర్తుపెట్టుకో. మీరు సోకులకి సరదాలకి ఇచ్చే సమయం, మీరు సోకులకి సరదాలకి ఇచ్చే ఆ యొక్క కాలము మనం దేవునికి ఇవ్వం. దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని మనం దేవునికి ఇవ్వట్లేదనడానికి కారణం మన యాటిట్యూడ్ తెలిసిపోద్ది. మన బాహ్య వ్యక్తీకరణ పూర్తిగా దేవుడికి చెప్పకుండానే మనం బహిర్గత చేసి చూపిస్తుంటాం. ఇదిగో ప్రభువా, ఇదిగో ఇదిగో అన్నట్టు. దావీదుకి అన్నీ బాగున్నాయి, అబ్బాయికి రంగు మీద లేదంటే రంగు మీద లేదు, ఆ అబ్బాయికి కళ్ళు మీద కళ్ళు మీద లేదు, ఆ అబ్బాయికి అసలు సౌందర్యం మీద లేదు. ఆ అబ్బాయికి ఒక హృదయం ఉంది, ఆ హృదయంలో యెహోవాను గూర్చిన తృష్ణ ఉంది. ఇప్పుడు చెప్పండి, దావీదులో దేవుడు ఏం చూస్తున్నాడంటే బైబిల్ రాసిన చూడండి ఒకసారి. మొదటి సమూయేలు గ్రంథం ఇదే 13వ అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం 14 వచనం చూడండి ఒకసారి. మొదటి సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం 14 వచనం. యెహోవా తన చిత్తానుసారమైన మనసు గల ఒకని కనుగొని ఉన్నాడు. ఏంటట? మనసు గలవాని. ఆ మాట వదిలేకండి, చదవండి, మళ్ళీ చదవండి. యెహోవా తన చిత్తానుసారమైన మనసు గల ఒకని కనుగొని ఉన్నాడు. మనసు గలవాడిని ఒకని కనుగొని ఉన్నాడు. నీకు ఆజ్ఞాపించిన దానిని నీవు గై కొనకపోతివి గనుక యెహోవా తన జనుల మీద అతనిని అధిపతిగా నియమించెను. అధిపతిగా నియమించిన కూడా ఒక మాట ఉంది చూడండి. దేవుడు కోరుకున్న మనుషుడు, ఆ మనుషుడు ఎలా ఉన్నాడట? దేవుని చిత్తానుసారంగా ఉన్నాడట, దేవుడికి నచ్చిన విధంగా ఉన్నాడట. అంటే తన హృదయము దేవుని హృదయంతో కలుస్తుందట. అంటే దేవుడు ఏం చూస్తున్నాడు చెప్పండి? దావీదు హృదయాన్ని చూస్తున్నాడు. దావీదు హృదయంలో ఏముంది? ఆ హృదయంలో దేవుడు తప్ప చెప్పండి రంగు లేదు, కళ్ళు లేదు, సౌందర్యం లేదు, అసలు ఎవనెచ్చల ఏమీ లేవు. ఆ హృదయంలో ఏముందంటే దేవుడు తప్ప ఆ హృదయంలో ఇంకెవరు లేరట. నేను అడుగుతున్నానండి వేదిక మీద నుంచి, మన హృదయాల్లో ఎవరున్నారంటే మనకు తెలుసు. ఎవరున్నారు బడి చెప్పుకొని గొడవలు అయిపోతాయి. మన హృదయాల్లో ఎవరున్నారో తెలుసు మనకి. కొంతమందికి హృదయంలో ఏముందంటే కొంతమందికి ఫేస్బుక్కే ఉంటుంది, మరికొంతమందికి ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, కొంతమందికి ఉంది రకరకాల విషయాలు, కొంతమందికి యూట్యూబ్, రకరకాలవి. మరి కొంతమంది పిల్లలు ఉంటారు, ఎవరున్నారు నీ మనసులో? బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్. ఈరోజు పిల్లల హృదయాల్లో అడుగుతున్నాను, ఎవరున్నారు మన హృదయాల్లో అంటే ఇవే మన హృదయాల్లో. కొంతమందికి డబ్బు నిండిపోయింది, కొంతమంది హృదయాల్లో వ్యభిచారం నిండిపోయింది, కొంతమంది హృదయాల్లో రకరకాల చీకటి నిండిపోయింది. కానీ ఏమీ లేదు తెలుసు మన హృదయాల్లో? దేవుడు లేడు. దావీదుకి మిగిలిన ప్రజలకి, దావీదుకి సౌలుకి, దావీదుకి సమకాలీన ప్రజలకి ప్రత్యేకత ఏంటంటే అందరి హృదయాల్లో రకరకాలు ఉన్నాయి, కానీ దావీదు హృదయంలో దేవుడు మాత్రమే. అందుకే దేవుడు నచ్చాడు. ఏం చూసావు ప్రభు అంటే ఆ జనరేషన్లో దేవుడికి దావీదు హృదయం నచ్చింది.
లబ్ డబ్బా అని కొట్టుకుంటుంది. ఆ అబ్బాయి యొక్క హృదయం ఎక్కడికి పొండి దేవుడి కొరకే పాడుతుంటాడు, దేవుడి కొరకే మాట్లాడుతుంటాడు, దేవుళ్ళలోంచే విషయాలు చూస్తాడు. అక్కడ వరకు ఎందుకు, ఏదన్నా ఫైట్ జరుగుతున్నా ఆ ఫైట్ సీన్లో కూడా, అది సింహంతో అయినా ఎలుగుబంటితో అయినా, ఆ ఫైట్ చేస్తున్నప్పుడు కూడా దేవుడికి ప్రేయర్ చేస్తాడు. అబ్బాయి హృదయం ఎంత బాగుంటుందంటే గొర్రెలను కాయడానికి వెళతాడు. మనమైతే ఏం చేస్తాం? గొర్రెలు కాయడానికి వెళ్ళినప్పుడు, ఈరోజు మనం గొర్రెలు కాయడానికి వెళ్ళినా కూడా ప్రతి ఒక్కరి దగ్గర ఆండ్రాయిడ్ మొబైల్ ఉంది. గొర్రెలు కాయడానికి వెళ్ళి రీల్సే చూస్తాం. రీల్స్ 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 పిచ్చి రీల్స్ ఎక్కువైపోయినాయి. రీల్స్ కోసం చచ్చిపోతున్నారు చాలామంది. కానీ దావీదు గొర్రెలు కాయడానికి వెళ్ళి ఏం చేస్తాడంటే, వెనకాల చక్కటి ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంది తన దగ్గర. ఆ రోజుల్లో గిటార్ లాంటిది. ఆ గిటార్ తీసుకుంటే దాని పేరు తంతి వాయిద్యం. అది తీసుకొని చక్కగా ప్లే చేస్తూ ఆ గొర్రెల్ని చూసుకుంటాడు, తనను చూసుకుంటాడు, గొర్రెల్ని చూసుకుంటాడు, తనను చూసుకుంటాడు, పైకి చూస్తాడు, ఇలా అంటాడు, ఈ గొర్రెలు నేను మేపుతున్నాను, ఈ గొర్రెను నువ్వు మేపుతున్నావు దేవా అని ఒక పాట పాడాడు. చూసారా ఆయన మైండ్ ఎలా ఉందో? అంటే పరిస్థితులను కూడా ఎలా చూసుకుంటున్నాడంటే, ఏ పరిస్థితులు చూసినా ఆ పరిస్థితుల్లో ఎవరిని ఊహించుకుంటాడు చెప్పండి? దేవుణ్ణి. రోడ్డు మీదకి పోయి ఒక విషయం చూసినా దేవుణ్ణే ఊహించుకుంటాడు. ఏ విషయాన్ని చూసినా దేవుడు దేవుడు తప్ప ఆ అబ్బాయికి ఏరొక థాట్స్ లేవు. చక్కగా ఉంటాడు, చూడ్డానికి ఉంటాడు. ఆ అబ్బాయి చూసిన వెంటనే ఎవరైనా ఇష్టపడతారు, కానీ అలాంటి ఇష్టాల మీద అంతగా మనసు లేదు. ఎప్పుడు దేవుడు, గొర్రెల్ని నేను మేపుతున్నాను, పచ్చిక బయలు మీద గొర్రెలను నేను మేపుతుంటే ఈ పచ్చిక బయలు మీద యెహోవా నన్ను మేపుతున్నాడు. నేను ఈ గొర్రెలకు కాపరిని, నా కాపరి యెహోవా అన్నాడు. ఎంత మంచిగా పాటలు రాసుకుంటున్నాడండి. ఇలా చరిత్ర నడుస్తుంది. సమూయేలుని పంపించాడు. సమూయేలు, ఆ అబ్బాయి దగ్గరికి వెళ్ళు, నేను కోరుకున్న మనుష్యుడు ఇతడే. అంటే మనం బాగుంటే ఎదుటివారి మాటలు మనం వినమంటే వినం. ఎవరుంది ఆవిడ పేరు? బిట్నీ డెల్మోరా, నాకు సరిగ్గా గుర్తులేదు. ఒక హీరోయిన్ ఉండేది, చాలా చాలా టాప్ హీరోయిన్. అసలు హీరోయిన్ అంటేనే ఆవిడ. అసలు హీరోయిన్ నిజం పుట్టిందే ఆవిడ దగ్గర నుంచి. అవి సరిగ్గా చాలా కాలం క్రితం, నాకు తెలిసి మన స్వతంత్రం వచ్చిన తొలినాళ్ళల్లో బ్లాక్ అండ్ వైట్ మూవీ టైంలో హాలీవుడ్లో ఒక టాప్ హీరోయిన్ ఆవిడ. చాలా అందంగా ఉంటుంది. ఆ అందగత్తి దగ్గరికి ఓ రోజు బిల్లీ గ్రహం గారు సువార్త చెప్పడానికి వెళ్ళాడు. సువార్త చెప్పడానికి వెళితే ఏమందో తెలుసా? నాకు ఇంట్రెస్ట్ లేదు సార్ అంది. అది కదమ్మా, దేవుడు రక్షణ పొందమని పిలుస్తున్నాడంటే ఆవిడ రేట్ చేసిన క్వశ్చన్స్, నేను ఎందుకు రక్షణ పొందాలి అని అడిగింది. ఏ అని అడిగితే చెప్పింది, నేను చూడడానికి అందంగా ఉంటాను, నాకు అందం లేదని యేసుప్రభుని నమ్మాలా, నాకు డబ్బు లేదని యేసుప్రభుని నమ్మాలా, నాకు ఫ్యాన్ ఫాలోయింగ్ లేదని యేసుప్రభుని నమ్మాలా, నాకు ఇది లేదనడానికి ఏది లేదు, నాకు సమస్తము ఉన్నాయి, నాకు అన్నీ ఉన్నప్పుడు నేను యేసుప్రభుని ఎందుకు నమ్మాలి? నేను అందంగా ఉంటాను, నాకు ఫాలోయింగ్ ఉంది, నాకు పేరు ఉంది, నాకు డబ్బు ఉంది, నాకు అన్నీ ఉన్నప్పుడు నేను యేసుక్రీస్తుని ఎందుకు నమ్మాలి? నాకు యేసుక్రీస్తు అవసరం లేదు, గెట్ అవుట్ ఇన్ మై హౌస్ అందంతే. వెళ్ళిపోమంది బిల్లీ గ్రహం గారిని. సరిగ్గా వారం తిరిగేసరికి ఆ హీరోయిన్ చచ్చిపోయింది. సూసైడ్ చేసుకుని మరీ చచ్చిపోయింది. అంటే ఆవిడ మాటలు చదువుతుంటే మనకి ఏమర్థమవుతుందో తెలుసా? ఆ మాటలు, ఆ వార్తలు చదువుతుంటే, అంటే అందంగా ఉంటే ఏమనుకుంటారో తెలుసా? దేవుడు అవసరం లేదనుకుంటారు. కాస్త డబ్బులు ఉంటే ఏమనుకుంటారో తెలుసా? దేవుడు అవసరం లేదనుకుంటారు. కానీ దావీదు చూడండి, ఆయన దగ్గర టాలెంట్ ఉంది, మంచి పాటలు పాడతాడు, చమత్కారి, ఆయన దగ్గర మంచి బలం ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ ఒకటి మాత్రం అర్థమైంది తనకి, ఇవన్నీ ఉన్నాయి అంటే దీని వెనక నాతో దేవుడు ఉన్నాడు. దావీదుని దేవుడు చూశాడు కనుకే సమూయేలుని పంపించాడు. సమూయేలుతో చెప్పాడు, ఇశ్రాయేలుకి సరి అయిన రాజు, నా ఉద్దేశానుసారుడైన మనుషుడు, నా మనస్సాక్షి కలిగిన మనుషుడు దావీదుని పట్టాభిషేకం చేసి ఆయన పంపించాడు. విచిత్రమైన వచనం ఉంటుంది చూడండి, ఆ 13వ వచనం చదవండి ఒకసారి. 13వ వచనం, సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకము చేసెను. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చెను. తరువాత సమూయేలు లేచి రామాకు వెళ్ళిపోయెను. యెహోవా ఆత్మ సౌలుని విడిచిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి అతని వెరిపింపగా సౌలు సేవకులు దేవుని యొద్ద నుండి వచ్చిన దురాత్మ ఒకటి నిన్ను
వేరింపుచున్నదని నిన్ను వెరపించి ఉన్నదని మా మా ఏలినవాడవైన నీవు ఆగుదాం ఒకసారి ఆగండి. రాయబడిన సంగతి చూడండి. దావీదు మీదకి పరిశుద్ధాత్ముడు దిగాడట, సౌలు మీదకి ఎవరు దిగారు? దురాత్మ దిగాడట. ఈ వచనాలు చదువుతుంటే ఎందుకు విచిత్రంగా ఉంటుందండి అంటే, అప్పటి వరకు రాజుకున్న సౌలు దురాత్మ సంబంధి అయ్యాడు. ఇప్పటి వరకు గొర్రెల కాపరగొన్న దావీదు రాజుగా పట్టాభిషేకం పరిశుద్ధాత్ముడి చేతే నడిపింపబడుతున్నాడు. అంటే దావీదు మీదకి పరిశుద్ధాత్ముడు వచ్చాడు, సౌలు మీదకి దురాత్మ వచ్చింది. దేవుడు చరిత్రలో కలగజేసుకుంటున్నాడు, గుర్తుపెట్టుకో. చరిత్రలో తనను తాను ఒక్కసారిగా కలగలుపుకుంటున్నాడు. అంటే చరిత్రలో ఇన్వాల్వ్ అవుతున్నాడు. ఎంత ఇన్వాల్వ్ అవుతున్నాడు? దావీదుని రాజుని చేయాలనుకున్నాడు. ఇతనికి దురాత్మ పట్టింది. దురాత్మ పట్టాలంటే ఆ దురాత్మ పట్టిన వారికి దురాత్మ వదిలిపోవాలి అంటే ఇలా నిలబెట్టి, ఏ సునీల్ దయ్యం పట్టింది కాదు అంటే పోతుంది. అలాంటి వాళ్ళు వస్తున్నారు మీ తాడేపల్లి గుడి అదిని. అలాంటివి వస్తే పో నడుతున్నాను, రా ఎక్కడి నుంచి వచ్చావు, ఏంటి నీ పేరేంటంటే దొరగమ్మ అందంట. పో అంటే పోను అంది. పో అన్న పోను అంది. పో అన్నాడు. చాలామంది చూశాను, పోను అందంట. అన్ని నాటకాలండి ఇవన్నీ. ఆయన బుద్ధిలేనితనం ఏంటి చెప్పిన, వాళ్ళ దేవుళ్ళ పేర్లు చెప్పడం ఇంకా బుద్ధిలేనితనం. వాళ్ళు చెప్పొచ్చా గొడవలు కాకపోతే? ఇలా రకరకాలు నడుతున్నారు, ఇలాంటివన్నీ చెప్తున్నారు. అది కాదు దయ్యం అంటే. దురాత్మ వచ్చింది. దురాత్మ వచ్చినాడు ఎలా ఉంటాడో తెలుసా? గంటకు ఒకలా ఉంటాడండి వాడు. సాతాను పట్టిన వాడు దురాత్మ చేత నడిపి ఇప్పుడు ఒక మాట మాట్లాడతాడు, గంట పోయాక మరో మాట మాట్లాడు, నేనే నా మాట అన్నది అంటాడు, మరో మాట మాట్లాడతాడు. గంటకు ఒకలాగా అప్పుడే ప్రేమిస్తాడు, అప్పుడే ద్వేషిస్తాడు, అప్పుడే పొడి చేస్తా అంటాడు, అప్పుడే దావీదు మీదకి బాణం వేసేస్తాడు, మళ్ళీ వచ్చి నా ప్రియ కుమారుడా ఎక్కడున్నావు అంటాడు, అప్పుడే ఐ లవ్ యూ చెప్తాడు, మళ్ళీ అప్పుడే చంపేస్తాను అంటాడు. ఇదేంటంటే అంటే దురాత్మ ఉన్నవాడి బిహేవియర్ అలా ఉంటుంది. దురాత్మ ఉన్నవాడు గంటకు ఒకలాగా రోజుకు ఒకలా ప్రవర్తిస్తాడు. రకరకాలుగా వాడి వ్యక్తిత్వం తెలిసిపోతుంటుంది. అరే ఇది ఎలా అయిపోయేటంటే వాడిలో ఉన్నది పరిశుద్ధాత్ముడు కాదు. పరిశుద్ధాత్ముడు ఉంటే అందరితో సమాధానకర్తగా ఉంటాడు. దురాత్మ ఉన్నవాడు గంటకు ఒకలా ఉంటాడు. అదే మనకు అర్థమవుతుంది. సౌలు మనకు అర్థమైపోతున్నాడు, గంటకు ఒకలా ఉంటున్నాడు. ఆ టైంలో దేవుడు సౌలుకి పట్టిన దయ్యాన్ని తగ్గించాలి అంటే వాళ్ళ సేవకులకు ఒక థాట్ ఇచ్చాడు. ఆ థాట్ ఏంటో తెలుసా? మంచి మ్యూజిక్ ప్లే చేయాలంట. ఏం చేయాలి? మంచి మ్యూజిక్. బాగానే చరిత్రలో దేవుడు ఎలా ఇన్వాల్వ్ అవుతున్నాడు చూడండి. మ్యూజిక్ ప్లే చేయాలి. చక్కగా ఒక తంతి వాద్యం, ఒక గిటార్ తీసుకుని ప్లే చేయాలి. ఎవరు ప్లే చేస్తారు? దావీదనప్పటికి లేదు. ఎవరు ప్లే చేస్తారు? మొత్తం తిరిగారు, ఎవడు దొరకలేదు. ఎవడో వార్త చెప్పాడు, అలా కుర్రోడు ఉన్నాడండి, వాడు భలే ప్లే చేస్తాడండి వాడు. అంటే అందరికన్నా దావీదుకు ప్రత్యేకత ఏంటి? కొంతమంది మీరు మ్యూజిక్ కొట్టే వాళ్ళని చూడండి, అందరూ కాదులండి, మంచి టాలెంట్ ఉన్న వాళ్ళు ఉన్నారు. కొంతమందిని చూడండి, అన్ని సాంగులకి అదే దెబ్బ, దెబ్బడి దిబ్బడి అదే టకా టిక్క టకా టిక్క టకా టిక్క, అందరికి అదే స్కేలు. మీరు కొంతమంది రిపీటెడ్గా ఆ సాంగ్లోకి ఈ సాంగ్ కలిసిపోద్ది, ఈ సాంగ్లోకి ఆ సాంగ్ కలిసిపోద్ది. ఇది అదిలా ఉంది ఏంటంటే అది కాదు, నేను చెప్పానుగా కాదు అంటాడు. దావీదు అలా కాదు. దావీదు కోసం రాయబడిన చమత్కారం అంటే ఇచ్చిన ట్యూన్ ఇవ్వకుండా, పాడింది పాడకుండా, చాలా డిఫరెంట్, చాలా మెలోడీగా చక్కగా తీసుకెళ్ళిపోతాడు. ఆ అబ్బాయి గురించి బైబిల్ ఎలా ఉంది? చమత్కారంగా 16వ వచనం రాస్తున్నాడు చూడండి. చిత్తగించుము బెత్లెహేమీయుడైన హలో మా ఏలినవాడవైనా నీవు ఆజ్ఞయిమ్ము. 18వ వచనం 18వ వచనం చిత్తగించుము బెత్లెహేమీయుడైన యెషయా యొక్క కుమారులలో ఒకని చూచి తిని, యెషయా యొక్క కుమారులలో ఒకని చూసి తిని, అతడు చమత్కారంగా వాయింపగలడు. అతడు చమత్కారి. చమత్కారం అంటే అబ్బాయి ప్లే చేస్తుంటేనే విచిత్రంగా ఉంటుంది. అబ్బాయి ప్లే చేస్తుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అతను ట్యూన్స్ అదిరిపోతాయి, చమత్కారంగా ఉంటుంది. కొంతమంది ఉంటారు సంబరాల్లోనే అదే ట్యూను, క్రిస్మస్ పాటలకు అదే ట్యూన్, జస్ట్ లైన్స్ మారుతాయి అంతే. అక్కడ పాట ఏంటో తెలుసా? జీడిపెక్కులు జీడిపెక్కులు జీడిపెక్కులు, ఇక్కడ సొక్కు పుట్టింది సొక్కు పుట్టింది సొక్కు పుట్టింది, సేమ్ ట్యూను. అక్కడ జీడిపెక్కల పాటలు వేస్తారు, ఇక్కడ సొక్కు పుట్టింది అంటారు అంతే. అదే బేసు డీజే దాడా 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 డీజే సొక్కు పుట్టింది సొక్కు పుట్టింది, అక్కడ పెక్కొచ్చింది పెక్కొచ్చింది అంతే పాట. మనకి అసలు తిరగఉండదు, అదో పెద్ద ఉద్యమం అనుకుంటాం మనం. అదే బేసు, అదే దెబ్బలు, అవే తబలా దెబ్బలు. నా మాటలు అర్థమవుతున్నా? దావీదు అలా అంటాడు కాదు. దావీదు ఎలా అంటాడు తెలియదు, చమత్కారి. ఆయన ప్లే చేస్తుంటే చాలా చక్కగా, అసలు ఆయన ఎంత పీస్ఫుల్గా మారిపోతాడంటే, దావీదు ప్లే చేస్తుంటే
దురాత్మ వెళ్ళిపోయేదట. నాకు అర్థం అవుదండి, చాలా కాలం వరకు నన్ను పట్టి పీడించిన విషయం ఏంటో తెలుసా? అసలు దావీదుకి దురాత్మకి సంబంధం ఏంటంటే కొన్ని ఉంటాయండి, అవి మానసిక రుగ్మతలు. ఆ రుగ్మతలు కూడా ఇక్కడ చదువుతుంటే మనకు అర్థమవుద్ది, మానసిక రుగ్మతలు కూడా దురాత్మకు సంబంధం ఉంటుందంటే బైబిల్ అంటుంది. ఎస్, సంబంధం ఉంటుంది. అప్పటికప్పుడే మారిపోతున్నారు చూసారు కొంతమంది. ఏడ్రీడు ఎలాగంటే ఆత్మ లేదాడికి, దురాత్మ. సౌలుకి ఈ లక్షణాలు వచ్చేసి అంటే వచ్చేసాయి. ఇప్పుడు అది ఏం కావాలి? ఏదో మంత్రం చెప్తే పోదు, యేసు రక్తం జై అంటే పోదు. ఇప్పుడు ఇదిగో బూడి చెల్తున్నాను, పో పో అంటే పోదు, పో అంటే పోదు. అది కరోనా అలాగే పొమ్మన్నారు. కంచమ గ్లాసు తీసుకుని మేళ్ళెక్కి టంగ్ టంగ్ మని కొట్టి కరోనా అన్నారట. కరోనా పో అన్నారు, పోలేదు. అది వచ్చింది ఇంటికి. గ్లాస్ ఇచ్చి కొడితే పోదు దురాత్మ, చెప్పు తీసి కొట్టేస్తే పోదు, గుమ్మి కొట్టేస్తాను. ఏమనుకుంటా అంటే నేను లాగ్ కొట్టేస్తే ఏదో పక్కన పడిపోతావు వెళ్ళి, అలా పోదు అది. దేవుడు ఒక టాలెంట్ ఇచ్చాడు దావీదుకి. ఆ టాలెంట్ ఏంటో తెలుసా? ఆయన గిటార్ ప్లే చేస్తాడు. నాకు అనిపిస్తుంది అండి, దేవుడు ఒక మనిషికి టాలెంట్ ఏది ఊరకే ఇవ్వడు. ఒక మాట నేను చెప్పనా, దావీదు ఎదుగుదలకి టికెట్ లాంటి టాలెంట్ ఏంటో తెలుసా? ఆయన ఇన్స్ట్రుమెంట్ ప్లే చేస్తాడు చూసారా? ఆ ఇన్స్ట్రుమెంట్ ప్లే చేసే విధానమే తన సక్సెస్కి రూట్ మ్యాప్. గుర్తుపెట్టుకోండి. నీకు మంచి స్వరం ఇచ్చాడంటే సంథింగ్, దాని ద్వారా నీలో దేవుడు ఏదో సక్సెస్ రేటింగ్ చూడాలనుకుంటున్నాడు. గుర్తుపెట్టుకో. నీకు మంచిగా చదివే లక్షణాలు ఇస్తే నీకు ఆ టాలెంట్ ఊరకే ఇవ్వలేదు, దాని ద్వారా చాలా స్థితికి నేను తీసుకెళ్ళాలనుకుంటున్నాడు. నెగ్లెక్ట్ చేయదు దాన్ని. ప్రతి ఒక్క మనిషికి ఏదో ఒక వరం ఇస్తాడు. ఆ వరం ఎందుకు ఇస్తా ప్రభు అంటే, ఆ ఒక్క వరాన్ని వాడు నువ్వు, ఆ ఒక్క వరము చాలు నేను చాలా ఎత్తుకు తీసుకెళ్తాను. మన దరిద్రం ఏంటి చెప్పిన, మన బద్ధకస్తులం. మనకు వరాలు వాడుకోవడం రాదు. మనకి చక్కగా చదువుకంటే చదివే స్థితి ఉంటుంది, చదవం. బద్ధకస్తులం మనం. దేవుడు ప్రతి మనిషికి ఏదో ఒక టాలెంట్ ఇస్తాడు. ఆ టాలెంట్ మెరుగుపడటం మన టాలెంట్ ఏం చేస్తాం తెలుసా? దాన్ని కొంచెం కింద మంచం కింద పెడతాం, ఉన్నదాన్ని ఆర్పేసి పడేస్తాం. దావీదు ఆర్పలేదు, చక్కగా తనకున్న టాలెంట్ని ఇంకా మెరుగుపెడుతున్నాడు. ఎంతో టాలెంట్ ఉంది ఆయనకి, చక్కగా ప్లే చేస్తున్నాడు. ఆయన ప్లే చేస్తుంటే దురాత్మ వెళ్ళిపోద్ది. సార్, ఆ అబ్బాయి అయితే సరిగ్గా సౌలు గారి దగ్గర దురాత్మ పోద్ది. నాకు అనిపించేది ఏంటో తెలుసా? సౌలు దగ్గరికి దావీదుని ఎందుకు తీసుకెళ్తున్నాడంటే, ఒక రాజు కింద ఒక సామాన్యుడు ఉంటే ఎంత నలిగిపోతాడో తను వ్యక్తిగతంగా అనుభవించాలి. ఎందుకు చెప్పండి? నెక్స్ట్ కింగ్ ఎవరు చెప్పండి? దావీదు. ఒక రాజు కింద మనసు ఎలా ఉంటే నలిగిపోతాడో నువ్వు కల్లారా అనుభవించినప్పుడు, రేపు నువ్వు రాజు అయిన తర్వాత నీ కింద ఇంకెవడో నలిగిపోవాడు. ఆ బాధ ఏంటో నీకు తెలియాలి. రెండవది, నీకెందుకు టాలెంట్ ఇస్తున్నానంటే, అసలు రాజ దర్బార్లో రాజరికం ఎలా ఉంటుందో నువ్వు గ్రౌండ్ రియాలిటీ నుంచి చూడాలి. రేపు పొద్దున ఆ సింహాసనం మీదకి వచ్చినప్పుడు ఎక్కడెక్కడ ఏ విషయాలు ఉన్నాయో ప్రాక్టికల్గా నీకు ట్రైనింగ్ లాంటిది అనుకున్నాడు దేవుడు దావీదు పట్ల. చూసారా? తన టాలెంట్ అంటే ఇక్కడ దురాత్మ పట్టింది, దావీదుకి టాలెంట్ వచ్చింది. ఈ టాలెంట్కి దానికి అవినాభావ సంబంధం ఉంది. ఆ టాలెంట్ ద్వారా దావీదు దురాత్మను ఎలగొడుతున్నాడు. అంటే ఈయనకి చాలా పనులు వచ్చాయి. ఓ పక్కన గొర్రెల్ని చూసుకోవాలి, నాన్నగారి గొర్రెల్ని. మరో పక్క టైంకి సూసనకి వెళ్ళినట్టు వెళ్ళాలి. ఎవరి దగ్గరికి? సౌలు గారి ప్యాలెస్కి వెళ్ళాలి. ఆ ప్రైవేట్ క్లాసులు ఏంటాయి అంటే, ఆయనకి ప్రైవేట్ క్లాసులు కాదు, ఆయనకి ఎవరికి? సౌలు గారికి. ఆయన దగ్గరికి వెళ్ళాలి రోజుకోసారి లేదా గంటకొకసారి ఏదో ఒక టైంలో వెళ్ళి ఆయన ప్లే చేస్తుండాలి. సింహాసనం ఇలా గడ్డ కిందకి చేయట్టుకుని కూర్చుంటాడు. ఎవరు? సౌలు గారు. ప్లే చేయి అంటారు, ప్లే చేస్తారు. అమ్మయ్య మనశ్శాంతిగా ఉందరా అంటాడు. అంటే ఒక పక్క గొర్రెలను కాసుకోవాలి, మరో పక్కన ఈయనకి ప్రత్యేకమైన ఈ ప్రైవేట్ క్లాసులు ఉన్నాయి, ఈ ప్రైవేట్ క్లాసులు పోవాలి. ఇన్ని పనులు 16 ఏళ్ళ కుర్రోడు చేస్తున్నాడు. మనం అయితే చేస్తామండి? ఒక పక్క రాజుగారి భవంతులో పనిచేస్తున్నాడు, మరో పక్క తండ్రి గొర్రెలు మేపుతున్నాడు. ఈ టైంలో ఎంత చక్కగా గొర్రెలు మేపుతుంటే ఒక వార్త వచ్చింది. ఆ వార్త ఏంటంటే, మీ నాన్నగారు పిలుస్తున్నారు. అప్పుడే రాజు పిలుస్తాడు, అప్పుడే గొర్రెలను తీసుకెళ్ళాలి, అప్పుడే మళ్ళీ నాన్నగారు పిలుస్తారు. ఎందుకు పిలుస్తున్నారు నాన్నగారు అంటే, అరే యుద్ధం జరుగుతుందంటరా అన్నారు. అవును డాడీ తెలిసింది. అన్నీళ్ళందరూ యుద్ధానికి పోయారుగా, ఇరగదీసేస్తామని వెళ్ళారు. ఏమి ఇరగదీస్తున్నారు? ఏమి ఇరగదీయరు. ఆయన చూస్తే జ్వరం వచ్చేసింది. అక్కడ ఉన్నాడు, అక్కడ పొడవాడు. ఆడెవడాడు? గొలియాతు. ఆడ స్తంభానికి సగాను ఉన్నాడు. ఆడు 40 రోజుల నుంచి డైలాగులు కొడుతున్నాడు, రండిరా అని. ఎవడు రావట్లేదు. రా అంటున్నాడు, రావట్లేదు. వాడు ఏమంటాడు తెలుసా? ఒక్కడవేరా అంటున్నాడు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, సాతాను సంబంధికి లక్షణం ఏంటి చెప్పిన, ముందు టీంలో నుంచి
టీముని బలహీనపరిచి ఒంటరిని చేస్తాడు. ఇది సాతాను లక్షణం అని గుర్తుపెట్టుకోండి. అందుకని దేవుడు ఒంటరిగా ఉండొద్దు అంటాడు, గుర్తుపెట్టుకోండి. టీం మెంబర్లోంచి బయటికి రా, సింగిల్గా రా. సాతాను లక్షణం ఏంటి చెప్పిన? ఒంటరితనం చేసి దెబ్బ కొట్టాలనుకుంటాడు. దేవుడి లక్షణం ఏంటి చెప్పిన? గుంపులో నుంచి ఫైట్ చేయమంటాడు, గుర్తుపెట్టుకో. నిలబడు, అక్కడ నిలబడి నువ్వు రా, ఎవడొస్తాడు నా మీదకి రండ్రా అంటే ఒక్కడ రాడు. ఎందుకంటే ఆయన చూస్తే భయం వేస్తుంది. ఆడి ఈటే ఇద్దరు పట్టుకెళ్తున్నారంట, అంత పొడవు ఉంది. ఆ డాల్ ఇద్దరు మోస్తున్నారంట. ఆ మనిషి భుజం చూస్తే ఇంత లావుందంట. నాకు తెలిసి ఈ రోజుల్లో గొలియాత్ లేడు కానీ WWF పెడితే ఒక్కడ రాడు ఆ రింగులోకి. అలా ఉన్నాడండి గొలియాత్. అతను చూసినప్పుడు ఇవాళ బాగాలేదండి, కొంచెం నీరసంగా ఉంది, ఇంటికి వెళ్ళిపోతున్నాం అంటారు. ఎవడు రాడు, అలా ఉన్నారు. ఆ వ్యక్తిని చూస్తుంటే అంత ఎత్తు, అతని భుజబలం అన్నీ చూస్తే ఎవరు గుడారంలోంచి బయటకు రావట్లేదు. అందరూ గుడారంలో దాక్కుని నువ్వు వెళ్ళరా అంటున్నారంట. ఈడు అన్నాడట, అంటే ఎల్లును అంటే మొన్నే పెళ్ళి అయింది అన్నాడంట. మరి నేను లేకపోతే మరి ఆవిడ ఏమవుద్ది అన్నాడట. కొంతమంది అన్నారట, నువ్వు వెళ్ళాల్సిందిరా అంటే అర్థం అవడానికి చెప్తున్నానులేండి. నువ్వు వెళ్తా అంటే ఎల్లును, మరి నేను వెళ్తే నీకు ఎవడుంటాడరా అన్నాడట. ఎవరికాడ దొంగ కారణాలు చెప్పుకుని అంటున్నాడు. సౌలు కిటికీలోని చూసాడట, అక్కడ ఉందని క్లియర్గా కిటికీలోని చూసి ఉన్నాడట. మరి ఎవడైనా వాడి తలకాయ నరికేస్తే, వాడిని చంపేస్తే నా ఆస్తిలో సగం రాసి ఇచ్చేస్తాను, అలాగే మా అమ్మాయిని కూడా ఇచ్చి పెళ్లి చేస్తాను అన్నాడు. ఒక రచయిత ఇలా అన్నాడు, అసలు నువ్వు ఇవ్వాల్సిందే రాజ్యాన్ని కాదు, నువ్వు ఇవ్వాల్సిందే మీ పిల్లని కాదు, నువ్వు ఇవ్వాల్సిందే చెప్పినా నువ్వు రాజుగా అన్ఫిట్ దిగిపో, నీ రాజరికాన్ని వేరొడికి చెల్లిపో. ప్రజలు బలహీనంగా ఉన్నప్పుడు ప్రజల ముందు నిలబడుచు నీవే, ఎవడెళ్తే వాడికి ఇస్తా అంటున్నావంటే నువ్వు అన్ఫిట్. నువ్వు ఇవ్వాల్సింది నీ కత్తిని ఇచ్చే ముందు, ఎందుకంటే నీకు ఫైట్ చేయడం రాదు. వేస్ట్. నువ్వు చాలా చేతగాని మాటలు మాట్లాడుతున్నావు. రా, నువ్వు వచ్చి నిలబడి ముందు నిలబడి అరే చావు అరేవో నాయకుడిగా నేను వెళ్తున్నాను రా, తర్వాత విషయాలు దేవుడు ఇరుక అంటే బాగుండు అనలేదు. నేను రాసిస్తాను, మా పిల్లని ఇస్తాను, ఇలా డైలాగులన్నీ చెప్పుకొస్తున్నాడు. దేవుడు అన్నాడు, దావీదుని ప్రేరేపించి దావీదుని వెళ్ళమన్నట్టుగా మాట్లాడుతున్నాడు. అంతా దేవుడు కథ నడిపిస్తున్నాడు. చూసాడు వెనకాల ఆయననండి మొత్తం డైరెక్షన్ అంతా. ఆ కథ నడిపిస్తున్నాడు. టాలెంట్ ఇచ్చాడు, వార్తను పంపించాడు, క్యారేజీలు నాన్నగారు ఇచ్చారు. కానీ ఇదంతా సమస్తము సమకూర్చి ఎవరు జరిగిస్తున్నారు చెప్పండి. కొన్ని విషయాలు నెగ్లెక్ట్ చేయకూడదండి. దేవుడు కొన్ని పావులు కదుపుతాడు. ఆ కదుపుతున్నప్పుడు నీకు అనుకూలంగా కొన్ని తిప్పుతాడు. అది సరిగ్గా కీ పాయింట్ నువ్వు పట్టుకుని దాన్ని వదలకుండా నడిస్తే నీ లైఫ్లో సక్సెస్ స్టోరీ అంటే ఏంటో చూపిస్తాడు. నాన్నగారు చెప్పిన పని నెగ్లెక్ట్ చేయలేదు. ఎంత మంచి మాట రాయబడిన చూడండి, 17వ అధ్యాయం 20వ వచనంలో చూడండి. 17వ అధ్యాయం 20వ వచనంలో దావీదు ఉదయాన్నే లేచి ఒక కాపరికి గొర్రెలను అప్పగించి ఆ వస్తువులను తీసుకొని యెషయే తనకిచ్చిన ఆజ్ఞ చొప్పున ప్రయాణమైపోయెను. అయితే అతడు ఎప్పుడు లేచాడట? ఉదయాన్నే లేచాడట. ప్రశ్న అడుగుతున్నాను, ఉదయాన్నే ఎందుకు లేచాడట? త్వరగా నిద్రపోయాడు గనక. బ్యాచ్ ఎందుకు త్వరగా లేవట్లేదు ఈ మధ్య చెప్పండి. దయ్యాల్లో ఒక్క నిద్ర అవుతున్నాడు రాత్రులు. ఒకప్పుడు గురకవ్వలు తిరిగేవారు ఈదుల్లో, గుర్తుందా? ఇప్పుడు మొబైల్ ఎట్టుకు తిరుగుతున్నారు అందరూ. అడిగి ఎదర గొయ్యి ఉందా, నుయ్యి ఉందా, పాము ఉందా, కుక్క ఉందా, నక్కుందా, కుక్క మీద నడిచిపోతాడు అవసరమవుతాడు. ఇలా చూసుకుంటే వెళ్ళిపోవడమే. ఇంకా రాత్రులు ఎక్కడ నిద్ర అవుతున్నారండి? ఆ మంచాల మీద పడుకుని తెల్లవారులు ఇలా చూస్తున్నారు. మంచిదనుకుంటున్నారా 24 hours చూడడం? ఆ నీల కిరణాలు లోపల పోతే మంచిదా చెప్పండి మన గుడ్డికి? రాత్రంతా నడుతున్నాం, లేట్ నైట్ వరకు నిద్రపోతారు. పొద్దున్నే లేచి ఎక్కడికి వెళ్తారు చదువులకి? పొద్దున్నే లేచి ఏ పని చేయగలరు? అసలు ఉదయాన్నే లేవడం అసాధ్యం. ఎన్ని గంటలు లెగిస్తారు? రాత్రంతా ఈ బాబు ఏం చేశాడు? సువార్తకి వెళ్ళాడు ఈ బాబు? లేదు. రాత్రంతా ఈ కుర్రోడు ఏం చేశాడు? దేవుని ప్రార్థనలో గడిపాడా? కాదు. ఈ అబ్బాయి రాత్రంతా ఏం చేశాడు? మా మొబైల్లో ఉన్నాడు. ఎన్ని గంటలు లెగిస్తాడు? 10 గంటలు లెగిస్తాడు. అడుగుతున్నాను, ఉదయాన్నే లేకుండా బద్ధకంతో ఉన్నవాడు, దీన్ని మరలా చెప్తున్నాను, బద్ధకంతో ఉన్నవాడు, వాడు పనులు వాడే చేసుకోలేని వాడు, చివరికి బైబిల్ ఏమని చెప్పినా సింపుల్ గుడ్లు కూడా పనికిరాడని ఉంది బైబిల్లో. గుర్తుపెట్టుకో. టైంకి తినాలి, టైంకి నిద్రపోవాలి, టైంకి చదువుకోవాలి, టైంకి ఉద్యోగం చేయాలి. ఈరోజు టైం బ్యాలెన్స్ చేయలేకపోతున్నారు. టైం మెయింటెనెన్స్ లేదు. ఎందుకు లేదు చెప్పినా, టైం అంతా ఎక్కడ వేస్ట్ అవుతుంది చెప్పండి? ఈ చెత్త మీడియాకి వేస్ట్ అయిపోతుంది. దావీదు టైంకి పని చేసుకుంటాడు, చకచకా గొర్రెలన్నీ చక్కబెడతాడు, ఇంటికి వస్తాడు, కళ్ళ మెతుకులో తింటాడు, ప్రేయర్ చేసుకుంటాడు, 4 పాటలు పాడుకుంటాడు, నిద్రపోతాడు, ఎర్లీ మార్నింగ్ లేస్తాడు, మళ్ళీ గొర్రెలు ఎవరెవరికి ఇవ్వాలో అన్ని అప్పగిస్తాడు. ఈ లోపల రాజుగారి డ్యూటీ ఉంటుంది, రాజుగారి డ్యూటీ చేసుకుంటాడు. మళ్ళీ మరో పిలుపు వచ్చింది, అక్కడ యుద్ధం జరుగుతుంది, అన్నయ్యలకి క్యారేజీలు పట్టుకెళ్ళరా అన్న. అన్ని పనులు అబ్బాయికే.
మనమైతే ఓ పని చేస్తే చెప్పండి, ఇంకో పని చేయం. ఆ కొట్టుకాడికి వెళ్ళి 4 పనులు చెప్తే 3 మర్చిపోయి చేస్తాం మనం. దావీదు గారు అన్ని పనులు చేస్తారు చక్కగా. ఆయనకి చాలా మేధాశక్తి ఉంది, జ్ఞానం ఉంది, అన్ని పనులు చక్కబెట్టాడు. ఆయన ఎంత బాగా లైఫ్లో ఎదుగుతున్నాడు చూడండి. అన్నీలకి క్యారేజీలు పట్టుకుంటూ వెళ్తున్నాడు. 26వ వచనం చూడండి, 26వ వచనం. దావీదు జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించి ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడు వాణ్ణి చంపి ఇశ్రాయేలీయుల నుండి ఈ నింద తొలగించి వాని బహుమతి ఏమని తన యొద్ద నిలిచిన వారిని అడగగా జనులు వాణ్ణి చంపిన వానికి ఇట్లు చేయబడినని అతనికి ఉత్తరం ఇచ్చిరి. అతడు వారితో మాట్లాడునది. రాయబడిన సంగతి చూడండి, రాయబడిన సంగతి. ఇప్పుడు క్యారేజీలు తెచ్చాడు. ఎక్కడ తెచ్చాడు? యుద్ధ భూమికి తెచ్చాడు. క్యారేజీలు యుద్ధ భూమికి తెస్తే యుద్ధం ఏమైనా జరుగుతుంది అక్కడ? లేదు. 40 రోజుల నుంచి ఒకటే అరుస్తున్నాడు అక్కడ నిలబడి. ఆడి పేరు గొలియాతు. ఆడంటున్నాడు రండిరా అని, ఈడంటున్నాడు రామురా అన్నాడు. ఆడు మళ్ళీ పిలిచాడు రండిరా అని, ఇది సౌలు అన్నాడు రాలేను అన్నాడు. రోజుకి పిలుపు, అందరూ పిలుస్తున్నారు. ఆడొక మాట అన్నాడు, మీ టీం అంతా రావడం, మా టీం అంతా రావడం టైం వేస్ట్ కార్యక్రమం. మీ టీం నుంచి నువ్వు అక్కడ వేరా, మా టీం నుంచి నేను ఒక్కడిని వస్తానంటే ఏడా ఒక్కడేడి లేడు. సరిగ్గా టైంలో క్యారేజీలు పట్టుకుని వచ్చాడు ఈ కుర్రోడు. చాలా చిన్న కుర్రోడు అండి, 16 సంవత్సరాల వయసు ఉంటుంది. సరిగ్గా వచ్చి ఆ వాయిస్ విన్నాడు. ఆడేదో అంటున్నాడు సార్ అన్నాడు. ఆడు చాలా రోజుల నుంచి అంటున్నాడు, మాకేం వినబడతలేదు, నీకేం వినబడతలేదు, జాతికి ఇంటికి వెళ్ళిపో అన్నా. సార్ లేదు సార్ ఆడేదో అంటున్నాడంటే, అంటాడురా నీకు ఎందుకురా. ఈ రోజుల్లో సామెత ఉంది, నిన్ను చూసి రమ్మంటే కాల్చి వచ్చే రాగలం అన్నాడు. నువ్వు మీ నాన్న ఏం చెప్పాడు? అన్నయ్యకి క్యారేజీలు ఇచ్చి వెళ్ళిపోమన్నాడు. మీ అన్నయ్యలు అక్కడ ఉన్నారు, క్యారేజీలు ఇచ్చి వెళ్ళిపో, ఆ జున్నుగడ్డలు ఏవైతే ఉన్నావు ఇచ్చేసి వెళ్ళిపో. నువ్వు మళ్ళీ ఇవన్నీ అంటావంటే అది కాదు సార్. అసలు రాజుగారి యొక్క స్పందన ఏంటి సార్ అంటే, ఆ స్పందన అన్నారు, ఆయన స్పందన ఏమీ లేదు, రాజ్యం సగం రాసిస్తాడంట, అమ్మాయిని కూడా పెళ్లి చేస్తాడంటే అదే మాట మీద నిలబడి చెప్పమని. అలాగే నిలబడని చెప్పమానండి, ఆ మాట మీద నిలబడమని చెప్పండి. నేను వెళ్తున్నాను, నేను వెళ్ళి వాడితో ఫైట్ చేస్తానంటే ఏంటి నువ్వా అన్నారు. నేనే అంటే మరి యుద్ధ వీరులు మేమే వెళ్ళలేకపోతున్నాం, నువ్వెలా వెళ్తావు అంటే నేను వెళ్తాను సారు అన్నాడు. అలా పెద్ద నీ కోరంపరు బాబు మీ తమ్ముడంట ఆడు గ్రౌండ్లో నిలబడి తెగ ఊగేస్తున్నాడు, ఈడు ఊగేసినాడు ఉంటుందా, ఆడు వచ్చి ఆడు కొడేసి మన మీద అడిపోతే మనం అందరం ఏమైపోవాలి? ఇది ఏదో వచ్చిన పని చూసుకుని వెళ్ళిపోక మీ కుర్రోడంట మీ తమ్ముడంట ఏంటంటే పెద్దని వచ్చాడు సెడామాట తిట్టాడు. ఏరా నీకు అన్ని ఫైటింగ్ సీన్లు అంటే నీకు ఇష్టం అని నాకు తెలుసు, పో ఇంటికి పో అని తిట్టాడు. ఈ పౌరుషం మీద ఆడి మీద చూపించినమో ఎవడి మీద? ఆ గొలియాత్ గడి మీద. ఈ పొగరంతా ఎవడి మీద చూపుతున్నాడు? ఈ కుర్రోడి మీద. విషయం ఏంటి చెప్పినా, తమ్ముడు కదంటే దగ్గరోడు కదా. ఈ దగ్గరకున్న వాళ్ళకి దగ్గరున్న వాళ్ళ విలువ తెలియదు. మనోడే కదా అనుకుంటాం, మనోళ్ళే ఎంత టాలెంట్ దేవుడు పెట్టాడో మనకు తెలుస్తుందండి. కానీ దేవుడు దావీదుని వాడుకుంటున్నాడు. అన్న ఎన్నో తిట్టాడు, పెద్దోళ్ళని గౌరవించాడు. దావీదులో క్వాలిటీస్ మీరు గమనిస్తున్నారా? నాన్న చెప్పిన పని చేస్తున్నాడు, ఉదయాన్నే లేస్తున్నాడు, మరో పక్క రాజుగారి పని చేస్తున్నాడు, ఇప్పుడు యుద్ధానికి క్యారేజీలు చేస్తున్నాడు. మరో క్వాలిటీ ఉంది దావీదులో, వాళ్ళ అన్నయ్యల్ని గౌరవిస్తున్నాడు. మనమైతే సర్రమని ఎగిరేద్దాం, ఇక్కడ సరే అదో శాతగానే యుద్ధం చేయరు మీరు, నాకన్నా ముందు పుట్టారు మీరు, అదే నేను ఉంటే ఇప్పుడు నరిగిపడేదని మిమ్మల్ని ఏమనుకుంటున్నాను. మన మాటలు తక్కువ, మన వయసు తక్కువ, మాటలు ఎక్కువగా ఉండి ఆ రోజు. కానీ దావీదు అలా ఏమలేదు, అన్నయ్య కదా, అన్నయ్యకి ఇవ్వాల్సిన గౌరవాన్ని అన్నయ్యకి ఇచ్చేస్తాడు. ఒక మాట అన్నాడు, నెక్స్ట్ అన్నయ్య వెళ్ళిపోయిన తర్వాత నేను వెళ్తాను అన్నాడు. ఈ అబ్బాయి పోరు తట్టుకోలేక చినిగి గాలి వనలాగా ఆ వార్త ఎక్కడికి వెళ్ళిందంటే సౌలు చెవులో పడింది. అయ్యా ఆ కుర్రోడు ఏదో వచ్చాడు, ఆ ఎస్ఐ గారు అబ్బాయి అట తెగ ఊగేస్తున్నాడు, ఆయన అహ్లా పట్టుకోలేకపోతున్నాం, ఆడిపోతానంటే ఆడెళ్ళబెట్టి ఏదో 40 రోజులు ఏదో కవర్ చేసాం, మళ్ళీ ఇప్పుడు వెళ్ళి ఏం చేస్తాడు? తీసుకొచ్చారు, అక్కడ నిలబెట్టారు. ఏట్రా నీ గొడవేట్రా బాబు, ఎంత ఉన్నావు ఏట్రా? ఎందుకు సౌలు చాలా ఇటు ఉంటాడు, ఎంత ఉన్నావు ఏంటి నీ గొడవ ఏంటంటే, సార్ నేను వెళ్తాను సార్ అంటే, ఏంటి నువ్వు వెళ్తావా అన్నా. నేను వెళ్తాను సార్ అన్న. నువ్వు వెళ్ళడం ఏంటి? ఆడు యుద్ధ నేర్పరి, బలశాలి, వాడిని చూస్తేనే భయం వేస్తుంది, నువ్వెలా వెళ్తావు అంటే, సార్ నేను వెళ్తాను సార్, నీకు మోటివేషన్ కొరకు 2 స్టోరీలు చెప్తా అన్నాడు. ఏం చెప్తావు అన్నాడు. ఏం లేదు సార్, చిన్న స్టోరీ చెప్తాను. ఒకరోజు మా గొర్రెల మందలోనికి సింహం వచ్చింది సార్ అన్నాడు. పారిపోయావా అన్నాడు. లేదు సార్, సింహం వెనకాల పరిగెట్టి అంటే సింహాన్ని నువ్వు పరిగెట్టించా? ఎస్ సార్, మీరు అన్నది నిజమే. సింహం పరిగెడుతున్నప్పుడు సింహం నన్ను తరమడం కాదు సార్, నేనే
సింహాన్ని తరిమే. చరిత్రలో రికార్డ్ అయిన కేసు ఇది. మనం ఎప్పుడు చరిత్ర చదువుకున్నా సింహం మనిషిని తరిమిందని చదువుకుంటాం, బట్ క్వైట్ ఆపోజిట్. సింహాన్నే మనిషి తరిమేశాడు. ఎలుగుబంటి వచ్చింది, తర్వాత ఏం చేసావు? ఊపిరి బిగించి పడుకున్నావా? మనకు పాట ఉందిగా టెక్స్ట్ బుక్లో, ఎలుగుబంటి వస్తే ఏం చేయాలట? ఊపిరి బిగించి శవంలా పడుకోవాలట. అప్పుడు అనుకుని బిడ్డ చచ్చిపడిపోయి ఇంకేమనకూడదు అని వెళ్ళిపోద్ది. అది అలాగని చేశారు కనుక ఆ పాఠం చదివి కొరికేసి పోద్ది. ఎలుగుబంటి వచ్చినప్పుడు ఏం చేసావు? ఊపిరి పీడించి నిద్రపోయావా? అలాంటిది ఏమీ లేదు. చెట్టు ఎక్కేసావా? అలాంటిది కూడా లేదు. మరి ఏం చేస్తావు? ఏమీ చేయలేదు దావీదు, ఏమీ చేయలేదు. కాదు, వాటిని తరిమేశాను నేను. సింహాన్ని తరిమాను. సింహాన్ని ఎలా కొట్టావు? గడ్డం పట్టుకుని తిరగేసుకో. సింహాన్ని గడ్డం పట్టుకుని కొట్టాను ఏంటండి? అదేం మేకపిల్ల? సార్ మరో విషయం చెప్పాలి సార్, ఎలుగుబంటిని కూడా చంపేశాను సార్. ఎలుగుబంటిని చంపేయడం ఏంటారు? ఎలుగుబంటి టన్నులు బరువు ఉంటుందండి. ఎలుగుబంటి ఫైట్ ఎలా ఉంటుందో చెప్పిన, అది డైరెక్ట్ ఫైటర్ అండి. జంతువుల్లో పిరికిది ఏదైనా ఉందంటే ఎలుగుబంటి అండి, గుర్తుపెట్టుకోండి. చాలా పిరికిది అది, దానికి శబ్దం వస్తే భయం దానికి. అందుకే ఎవరైనా చూసారా ఆ ఎలుగుబంటి ఎవరు మీరు చూడండి, దానికి ఫైట్ చేయడం రాదు. ఇలా గీరేసి ఇలా మీదడిపోయి తన ఇష్టం వచ్చినట్టు కలిసి ఇలా ఇసిరేస్తుంటుందండి. అందుకే ఎవడైనా గొడవడితే ఎవరి ఎలుగుబంట్లు మీదడిపోతాను అంటారు చూసారా? ఎందుకంటారు అనుకున్నా, ఆ ఎలుగుబంటికి ఫైట్ చేయడం రాదు. అది కంగారులో ఎక్కువ గీరేస్తుంటుంది. మా ఇలా గీరాడు, అలా కొరికాడు, ఇష్టమైంది ఇసిరేస్తుంటుంది మనిషిని. మరో మా పని చేస్తుంది, మీద అడిపోతుంటుంది. ఇలా తన బరువు ఎంత ఉందో అంత బరువు మీదేసి నొక్కేస్తుంది. అంత భయంకరమైన జంతువు. అన్ని జంతువులు ఈ పిరికి జంతువు చాలా ప్రమాదం. అది ఇలాంటి జంతువుని కొట్టేశాడట. దావీదు చెప్పాడు, చాలా సీరియస్గా చెప్పాడు, సార్ నేను ఎలుగుబంటిని కొట్టాను సార్, రెండవది నేను సింహాన్ని కొట్టాను సార్, ఈ రెండింటిని కొట్టిన తర్వాత ఆ రెండింటిని చంపి నా గొర్రె పిల్లని విడిపించేశాను సార్. ఈ స్టోరీ వింటున్నప్పుడు సౌలుకి మతి లేదు. సౌలు అన్నాడు, సింహాన్ని చంపడం ఏంటి సార్? నిజంగానే చంపేశాను సార్. ఒరే ఎలుగుబంటిని చంపడం ఏంటరా? నిజంగానే చంపేశాను సార్. సార్ మీకు విషయం చెప్పాలి, ఈ స్టోరీలో హీరో ఎవరో తెలుసా? నేనే సార్. ఈ స్టోరీలో హీరో వెనకాల సపోర్ట్ కొన్నది ఎవరో తెలుసా? మై లార్డ్ యెహోవా అన్నాడు. సౌలుకి మతి లేదు. ఇది రియల్ స్టోరీ సార్. ఈ రియల్ స్టోరీలో హీరో నేనే. ఈ రియల్ స్టోరీలో నా ఎనర్జీ యెహోవాయే. ఇప్పుడు చెప్పండి, గొలియాతుగాడు సింహం కన్నా బలవంతుడు కాదు. గొలియాతుగాడు ఎలుగుబంటి కన్నా బలవంతుడు కాదు. బలవంతురాలైన సింహాన్నే కొట్టాను, బలమైన ఎలుగుబంటిని కొట్టాను. వీడంత గడ్డి పరకలాటాడు. ఒక్కసారి పర్మిషన్ ఇవ్వండి, వీడిని కొట్టేస్తానంటే ఇంకా ఆపొద్దు. ఇక్కడ కూడా చాలా ఫోర్స్ మీద ఉన్నాడు. అర్జెంట్గా వీడికి బట్టలే తొడిగించంటే ఆ సౌలు దొరుకునే ఆ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు అన్నీ పోసాడు, ఆ కత్తిలో అవి తగలకుండా. ఆ జాకెట్లు వేసుకున్న తర్వాత సైజులు తేడా వచ్చేసింది. ఎందుకు? సౌలు చాలా పొడవు ఉంటాడు, ఈ కుర్రోడు ఎంత ఉంటాడు. ఈ సైజులు ఎప్పుడైతే తేడా వచ్చాయో, సార్ మాకు వాడికి లేదు సార్, నా వల్ల అవుతా అన్నాడు. మరి ఏం కావాలంటే న్యాచురల్గా ఉంటాను సార్, న్యాచురల్గానే ఫైట్కి వెళ్తాను, నేను ఎలాగున్నా అనగలుగుతాను. సింహాన్ని కొట్టినప్పుడు నేను ఎలా వ్యవహరించానో ఇప్పుడు కూడా అలాగే వ్యవహరిస్తాను. ఏటుగట్టుకెళ్ళాడు, 5 రాళ్ళు తెచ్చాడు, 4 రాళ్ళు వెనక పెట్టాడు, ఒకే ఒక్క రాయి తీసి కొట్టేశాడు. ఆ రాయి తీసి కొడుతున్నప్పుడు కొన్ని టాక్స్ జరిగాయి. ఆ టాక్స్ మనం విచిత్రంగా ఉంటాయి. ఆ జరుగుతున్న టాక్స్ ఏంటి తెలుసా? గొలియాతుగాడు తిడుతున్నాడు. ఆ 47వ వచనంలో, 17వ అధ్యాయం 47వ వచనంలో తిడుతున్నాడు చూడండి. అప్పుడు యెహోవా కత్తి చేతను ఈటె చేతను రక్షించువాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకుందురు. యుద్ధము యెహోవాదే. ఏం జరుగుతుంది? అప్పటి వరకు వీళ్ళందరూ ఏం చేస్తున్నారండి? పిరుకోలైపోయారు. ఎవరు? ఇశ్రాయేలందరినీ మోటివేషన్ చేస్తున్నాడు స్టోరీ చెప్తూ. 32వ వచనం చూడండి, 17వ అధ్యాయం 32వ వచనం చూడండి ఒకసారి. ఈ ఫిలిష్తీయుని బట్టి ఎవరి మనసును కృంగ నిమిత్తము లేదు, ఎవరి మనసులో కృంగ నిమిత్తం లేదు. బాగా వినండి. పిరుకోల్ని ఏం చేస్తున్నాడండి కుర్రోడు? పిరుకోల్ని ధైర్యవంతులు చేస్తున్నాడు. ఒక నాయకుడికి ఉండాల్సింది ఏంటో తెలుసా? చేతగానోళ్ళను కూడా పనోళ్ళలాగా చేయడమే లీడర్ క్వాలిటీస్ అంటారు, గుర్తుపెట్టుకోండి. నాకు పనికి వచ్చే వాళ్ళని నేను వాడుకుంటాను కాదు, పనికి రానోళ్ళను కూడా వాడుకోవాలి. ఈ పిరుకోల్ని ధైర్యం చేస్తున్నాడు, ఇలా చెప్తున్నాడు, అయ్యా ఈ స్టోరీ నేను రాజుకే కాదు మీ అందరికి కూడా చెప్తున్నాను. అసలు మీ యొక్క మనసులను కృంగనీయకండి. డౌన్ యువర్ హార్ట్స్. అస్సలు డౌన్ ఫాల్ అవ్వద్దు. అసలు మీరు డిప్రెషన్లోకి వెళ్ళొద్దు. వాడు ఏదో అంటున్నాడు, మీరు భయపడడం ఏంటి? నేను అడుగుతున్నాను, గొలియాతు కన్నా గొప్పోడు మన దేవుడు. గొలియాతుగాడి దేవుళ్ళ కన్నా గొప్ప దేవుడు మన దేవుడు. వాడేదంటే మీరు భయపడడం ఏంటి? ముందు మీకు మోటివేషన్ చేస్తాను, మీరు ధైర్యంగా ఉండండి. అసలు ఒక యుద్ధ సైనికుడిని చూసి మనం ధైర్యం తెచ్చుకోవాలి, కానీ సైనికులకే మోటివేషన్ ఇస్తున్నాడు ఎవరండి? దావీదు గారు.
ధైర్యంగా ఉండండి సార్. వాడు వచ్చాడు దేవతల పేరు మీద చెప్పిస్తున్నాడు, వాడు అంటున్నాడు రకరకాల మాటలు మాట్లాడుతున్నాడు. అరే నీ దగ్గర కత్తి లేదు, నీ దగ్గర ఈటి లేదు, నీ దగ్గర ఏది లేదు, నన్ను కొట్టడానికి ఎలా వస్తావురా అని అడిగితే అప్పుడు దావీదు అన్నాడు, నువ్వు నమ్ముకునేది కత్తిని, నువ్వు నమ్ముకునేది ఈటిని, నువ్వు నమ్ముకునేది డాలుని, నువ్వు నమ్ముకునేది నీ బలాన్ని, కానీ నేను నమ్ముకునేది యెహోవాని అన్నాడు. నేను నమ్ముకునేది నా దేవుడిని. నా దేవుడు కత్తి వలనో ఈటి వలనో కాదు, నా దేవుడు దేవుని శక్తి వలనే నన్ను ఇడిపిస్తాడు. అందుకే యుద్ధము చేస్తున్న నేత కాదు, నా వెనక యుద్ధము చేస్తున్నది యెహోవా. అందుకే యుద్ధము యెహోవాదే అన్నాడు. నువ్వు నీ ఈటిని నమ్ముకుని నీ కత్తిని నమ్ముకుని వస్తావు, నా దేవుడిని నమ్ముకుని నేను వస్తున్నాను. మరో మాట, నీ దేవతల పేరు మీద చెప్పిస్తున్నావు. గుర్తుపెట్టుకో, నువ్వు నీ దేవతల పేరు మీద నా మీదకి యుద్ధానికి వస్తున్నావు, కానీ నేను నా దేవుని పేరు మీద నీకు యుద్ధానికి వస్తున్నాను. దావీదుకు విచిత్రమైన మాట అంటాడు. ఆ విచిత్రమైన మాట ఏంటో ఒకసారి 17వ అధ్యాయం 45వ వచనం చూడండి. 45వ వచనం, దావీదు కత్తెయు ఈటయు బల్యము ధరించుకొని నా మీదకి వచ్చుచున్నావు, సైన్యములకు అధిపతియగు యెహోవా, నేను నీ మీదకి వచ్చుచున్నాను. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును, నేను నిన్ను చంపి నీ తల తెగవేతును. ఇశ్రాయేల్లో దేవుడున్నాడని ఆ మాట ఎంత బాగుంటుందండి సార్ చదువుకున్నా. అంటే ఈ ఫైట్ ఏంటో తెలుసా? దేవుడున్నాడని చరిత్రలో నిలిచిపోవాలి. గాలిగాళ్ళు భవిష్యత్తులో వస్తారు, ఇప్పుడు కూడా వచ్చారు. చాలా మంది మాట్లాడుతున్నారు దేవుడున్నాడంటే దావీదుని టెస్ట్ మనీ చెప్పమంటే దావీదులా అంటాడు, దేవుడున్నాడు. ఈ దెబ్బతో ప్రపంచంలో ఇశ్రాయేలు దేవుడే నిజమైన దేవుడు అని తెలుసుకోవాలి. ఈ దినాన్ని ప్రూవ్ చేస్తా. ఈ ఫైట్ నీకు నాకు కాదు, ఈ యుద్ధము నీ దేశానికి నా దేశానికి కాదు, ఈ వార్ నీకు నాకు కాదు, ఈ యుద్ధము నీ దేవుడికి నా దేవుడికి. గుర్తుపెట్టుకో, మళ్ళా చెప్తున్నాను, ఈ యుద్ధము నీది నాది కాదు, ఈ యుద్ధము నీ దేశాన్ని నా దేశాన్ని కాదు. దిస్ ఈజ్ డివోషనల్ వార్. ఈరోజు దేవుడున్నాడో లేదో తెలిసిపోవాలి. అని దేవుడికి నచ్చింది. దావీదులో దేవుడికి నచ్చింది, దేవుడున్నాడని ప్రూవ్ చేయాలనుకుంటున్నాడు. మరో మాట, గొడవ పెట్టుకుంటున్నప్పుడు ఆ గొడవని ఎలా కొలుస్తున్నాడు తెలుసా? ఈ గొడవ పెట్టుకున్నప్పుడు ఒక మాట అన్నాడు, అసలు సున్నతి లేదురా నీకు అన్నాడు. అంటే అబ్బాయి చూసారా, ఒక గొడవ ఆడుతున్నప్పుడు కూడా ఆ గొడవలో ఏమి వెతుకుతున్నాడు? నిబంధన ఉందా లేదా? నిబంధన ఉన్న అన్నయ్యల్ని ఏమనలేదు, నిబంధనలు నేను అని అన్నాడు. ఎవట్రా నువ్వు అని అడిగాడు. ఆకాశం కింద నరులు ఏ పాటి వారు, సైన్యములకు అధిపతి యెహోవా చేత అభిషేకం పొందిన ఈ సున్నతి లేని ఈడు ఈ దేవుని నిబంధన ప్రజల మీదకి రావడమా? అరే నీకు చెబుతున్నాను, నీ దేవతల పేరు మీద నువ్వు వస్తున్నావు, నా దేవుడి పేరు మీద నేను వస్తున్నాను. ఈరోజు నీ దేవతలు నిజమైతే నువ్వు గెలవాలి, నా దేవుడు నిజమైతే నేను గెలుస్తాను. గెలుపోటములే దేవుడి నిర్ణయం. వచ్చే నేను వచ్చేస్తున్నాను, వెళ్ళిపోయాడు అంతే. దావీదుని చూస్తుంటే ఏమనిపిస్తుందో తెలుసా? తన యుద్ధము దేవుడున్నాడని నిరూపించాలి. తన టాలెంట్ దేవుడున్నాడని నిరూపించడానికే వాడాడు. తన సంగీతమైన దేవుని కొరకే, తన యొక్క గానమైన దేవుని కొరకే, తన యుద్ధ నైపుణ్యత దేవుని కొరకే. ఆ అబ్బాయికున్న ఏవైతే ఎన్ని టాలెంట్స్ ఉన్నాయో ఆ టాలెంట్స్ అన్నిటినీ దేవుడున్నాడని సొసైటీలో చూపించడానికే తనకిచ్చిన వనరులన్నీ ఉపయోగించాడు. మనము నువ్వు చదివితే, మళ్ళీ చెప్తున్నాను, నువ్వు క్రైస్తవ బిడ్డగా చదివితే భవిష్యత్తు తరాల్లో ఇంకా విచిత్రమైన మనుషులు పుట్టబోతున్నారు. అలాంటి వంకర మనుషులకి నువ్వు దేవుణ్ణి ప్రూవ్ చేయాలి అంటే నువ్వు స్టడీలో ఎంత దిట్టై ఉండాలి. గుర్తుపెట్టుకో చదువుతున్న విద్యార్థి. నీకు దేవుడిచ్చిన ఆ జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానమును మరింత సానబెట్టు. ఈ దేవుడు లేడని, బైబిల్ కల్పిత గ్రంథమని, అసలు యేసుప్రభువే చరిత్రలో పుట్టలేదని ఈరోజు చరిత్ర తెలియని వాళ్ళు వాగితే చరిత్ర నువ్వు ఏళ్ళ మీద మాట్లాడేలా చదువు. ఈరోజు సైన్స్ పేరుతో దేవుడు లేడు అంటున్నాడు. సైన్స్లో ఉన్న లూఫోల్స్, సైన్స్లో ఉన్న థీరీస్, సైన్స్లో ఉన్న లా, సైన్స్లో ఉన్న మోషన్స్ ఏవైతున్నావో వీటన్నిటిని పట్టుకో, చదువు. శాస్త్రాలన్నింటినీ చదివి ఆ జ్ఞానంతో నీ దేవుడు ఎంత నిజ దేవుడో నువ్వు ప్రూవ్ చేయడానికి నిలబడగలవా? ఈరోజు 10వ తరగతి పాస్ అయితే చాలండి, ప్రతి ఒక్క నోట్ ఎంత చేసినా దేవుడు ఉన్నాడంటే దేవుడు లేకుండా పుట్టాడు.
దేవుడు ఉన్నాడని అడుగుతున్నాడు. ఇలాంటి గొడ్డ సమాజం రోజు రోజుకి పెరుగుతుంది. దేవుడు లేడన్న సొసైటీ ఎలా ఉంటుందో తెలుసా? రేపొద్దున పూర్తిగా నైతికత తగ్గిపోద్ది, నైతిక విలువలు చనిపోతే ఇక జంతువులకి మనుషులకి తేడా లేదన్నంత రోజులు వస్తుంది. ఇప్పటికే సినిమాలకి పేర్లు పెడతారు, ఆ సినిమా పేరే జంతువు. అలాంటి సినిమాలు తెగాడుతున్నాయి ఇప్పుడు. నరుక్కోవడం, తన్నుకోవడం, కత్తులు పట్టుకుని పరిగెట్టడం. అంటే సొసైటీ ఎలా మారుతుందో చూడండి. ఇలాంటి సొసైటీలో దేవుడు ఉన్నాడని నువ్వు నిరూపించాలి అంటే ఇప్పుడు ఉన్నది ఒక్క గొలియాతు కాదు, 2 గొలియాతులు కాదు, 3 కాదు. సొసైటీలో చాలామంది గొలియాతులు ఉన్నారు. వాళ్ళందరూ నువ్వు ఎదుర్కోవాలి అంటే నీకెంత ఆత్మ సహాయంతో నడిపింపు అవసరం ఒకసారి ఆలోచించు. దావీదు నిలబడ్డాడు. ఎక్కడో గొర్రెలు కాసుకునే కుర్రాడు మెల్లగా యుద్ధానికి వచ్చాడు. యుద్ధంలో వస్తున్నవాడు శత్రువు మాటిన్నాడు, శత్రువు మాటిన్నవాడు నిలబడ్డాడు. ఈరోజు ఆయన యుద్ధం చేస్తున్నాడు. ఈరోజు నీ దేవుడో నా దేవుడో తేలిపోవాలి. ఇది 2 దేశాలకు వచ్చిన యుద్ధం కాదు, ఇది 2 జాతుల మధ్య యుద్ధం కాదు, ఇది 2 దేవుళ్ళ మధ్య యుద్ధం కాదు. ఈరోజు దేవుడు ఉన్నాడా లేదని తేలిపోయే యుద్ధము యెహోవా. దావీదు మనసు దేవునికి ఎందుకు నచ్చిందంటే దావీదులో ఈ విషయం ఉందండి, దేవుని కొరకు ఒక ఫైర్ ఉంది ఆయనకి. మరో మాట ఉంది చూడండి, 18వ అధ్యాయం 12వ వచనం. 18వ అధ్యాయం యెహోవా తనను విడిచి దావీదునకు తోడై ఉండుట చూసి సౌలు దావీదునకు భయపడును. పెద్దోడు ఎవరికి భయపడుతున్నాడు? చిన్నోడికి భయపడుతున్నాడు. దేన్ని బట్టి భయపడుతున్నాడు? గొలియాతును కొట్టేశాడని కాదు, సింహాన్ని చంపేశాడని కాదు, ఎలుగుబట్టిని చీరేశాడని కాదు. ఈ చిన్న కుర్రోడిని రాజు చూసి భయపడుతున్నాడు. ఎందుకు భయపడుతున్నాడు చెప్పండి? ఈ కుర్రోడు వెనకాల దేవుడు ఉన్నాడు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మనతో దేవుడు ఉన్నాడు అనుకోండి, ఎదురుగా సింహాలు నిలబడినా గుర్తుపెట్టుకోండి, విజయం మందే. గొలియాతు లాంటి బలవంతులు నిలబడినా విజయం మందే. మన ఎదుట ఎంతమంది బలశాలు నిలబడినా దేవుడు మన అనుకుంటే ఈ సూక్ష్మంగా ఉన్న మన జీవితాల్లోనే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. దావీదు జీవితం చాలా విచిత్రంగా ఉన్నది. చాలా విచిత్రమైన మాట. రాజు కుర్రోని చూసి, బాలుని చూసి భయపడడం ఏంటి? మరో క్వాలిటీ ఏంది చూడండి, 18వ అధ్యాయం అదే 14వ వచనం. 18వ అధ్యాయం 14వ వచనం. మరియు దావీదు సమస్త విషయాలలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా ఉండెను. ఎలా ఉన్నాడట? సుబుద్ధి కలిగి. ఈ అబ్బాయి ఎంత ఫైట్ చేసినా, సింహాన్ని చంపాడు, గొలియాతును కొట్టాడు, నెక్స్ట్ ఎలుగుబంటు కొట్టాడు, ఇంత యుద్ధానికి వీరుడిగా నిలబడిన ఆ అబ్బాయిలో ఉన్న క్వాలిటీ ఏంటో తెలుసా? సుబుద్ధి కలిగి పని చేసుకుంటూ వెళ్ళిపోయాడు. మనకి ఏదన్నా చిన్న విజయం వస్తే చాలు ఇంక నిలబడం, మనం ఇంకెవరినే నిలబడినావు. ఇన్ని విజయాలు సాధించినోడు కూడా ఆయన ఎంతగా తగ్గి ఉన్నాడు చూడండి, సుబుద్ధి కలిగి. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, బైబిల్ చెబుతుంది ఎంత తనను తాను తగ్గించుకుంటే చెప్పండి అంత హెచ్చింపబడుతుంది. దావీదు వెనకాల ఇన్ని రికార్డ్స్ ఉన్నా తానను తాను తగ్గించుకున్నాడు. ఎవడైతే హెచ్చించుకుంటాడో, ఎవడైతే గర్వంగా మాట్లాడతాడో బైబిల్ అందే నాశనానికి ముందు గర్వం నడుస్తాడు. సౌలు అందుకే నాశనం అయిపోయాడు. సౌలు దావీదును లేకుండా చెయ్యాలి అనుకున్నాడు. చివరికి సౌలు లేకుండా పోయాడు. యుద్ధంలో తీసేయాలనుకున్నాడు. ఆ యుద్ధంలోనే సౌలు చనిపోయాడు. కానీ సౌలు జీవితాన్ని మనం చదువుతుంటే, దావీదు జీవితాన్ని చదువుతుంటే మనకు అనిపిస్తుంది ఒక విచిత్రమైన మాట ఉంటుంది. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. రోజు రోజుకి దావీదు కుటుంబం వర్ధెలను, రోజు రోజుకి సౌలు కుటుంబం నీరసించిపోయాడు. అదండి దేవుడు మనతో ఉంటే పూరు గుడిసెల్లో నుంచి కూడా మన దేవుడు మనకు వెలుగునిస్తాడు. దేవుడు మనతో లేకపోతే మన చుట్టూ ఎంత సంపద ఉన్నా రోజు రోజుకి మన కుటుంబాలు ఏమవుతాయి చెప్పండి? నీరసించిపోతాయి. దావీదులో అన్ని క్వాలిటీ చూసాం. దావీదులో మరొక మాట ఉంది, సుబుద్ధి ఉంది, యెహోవా యెడల భయభక్తి ఉంది. చివరికి ఏ మాట మాట్లాడాలన్నా ఇది దేవునికి అనుకూలమా ప్రతికూలమా అని నిర్ణయించుకుంటాడంట. చాలామంది అడుగుతారు, మా జీవితాల్లో విజయాలు సాధించాలంటే ఎలా అంటే బైబిల్ చెప్తుంది, దేవుడు నీతో ఉంటే ప్రతి విజయాన్ని సాధించగలవు. దేవుడు ఎప్పుడు ఉంటాడంటే మాతో అంటే బైబిల్ చెప్తుంది, నువ్వు ఎప్పుడైతే సుబుద్ధి కలిగి ఉంటావో అప్పుడు నీతో ఎవరు ఉంటారో తెలుసా? దేవుడు ఉంటాడు. ఒక ఆఫీసులో ఉన్నావా? బుద్ధి జాగ్రత్త. ఒక చదువుకుంటున్నావా? నీ ఆలోచన బుద్ధి జాగ్రత్త. సంసారం చేస్తున్నావా? నీ ఆలోచనలో నీ బుద్ధి జాగ్రత్త. నువ్వెక్కడున్నా నువ్వు మంచి ప్రవర్తన కలిగి యథార్థతకు నువ్వు నిలబడితే యథార్థవంతులను తప్పక దేవుడు వర్ధలింపజేస్తాడు.
జీవితంలో ఎదగాలంటే ఎలా ఎదుగుతామంటే దొంగేసాలు, దొంగ మాటలు, ఇక్కడ ఒక మాట అక్కడ ఒక మాట, గంటకు ఒక మాట, పూటకు ఒక మాట మాట్లాడితే ఎదగమండి. ఆణ్యత మీద 10, ఈణ్యత మీద 10, ఎక్కడికెక్కడ ఏ ఎండకు ఆ గొడుగు పెడితే ఎదిగేమండి. గుర్తుపెట్టుకోండి, కొన్ని రోజులు బాగుంటాం, తర్వాత ఆ పరిస్థితుల్లోనే నాశనం అయిపోతాం. దేవుళ్ళో ఎదగాలన్నా, సొసైటీలో ఎదగాలన్న సూత్రం ఒకటే, దేవుడు నాతో ఉండాలి. ఉంటే ఎదుగుతాం, జీవితం అన్ని విధాలుగా ఎదుగుతాం. దావీదు ఎదిగాడు. దావీదు ఏం సాధించాడంటే గొలియాతుని సాధించాడు, సింహాన్ని జయించాడు, ఎలుగుబంటిని జయించాడు, రాజు యొక్క మనసును జయించాడు. ఇంకా ఏం జయించాడు? తనను ప్రేమించే కొందరు మనుషులను కూడా జయించాడు. అన్నిటికన్నా గొప్ప కార్యం ఏంటి చెప్పిన, మనల్ని ప్రేమించే వాళ్ళని మనం సంపాదించుకోవడం గొప్ప విజయం అండి. దావీదులో క్వాలిటీ ఉంటుంది. ఎవరున్నారు దావీదుని ప్రేమించేదంటే? సొసైటీలో చాలామంది ప్రేమిస్తున్నారు, కానీ ప్రాణం ఇచ్చే మనుషులను సంపాదించుకున్నాడు దావీదు. అదండి గ్రేటెస్ట్ స్టోరీ. ఎక్కడున్నారు ఈ ప్రాణం ఇచ్చేవాళ్ళంటే? ఎక్కడో లేరు. ఎవరైతే ఆయన చంపేయాలనుకుంటున్నారో ఆ సౌలు ఇంట్లో నుంచే ఆయన కొరకు ప్రాణం పెట్టే వాళ్ళు ఆయన ప్రేమిస్తున్నారు. దేవుడి క్రియలు అలాగే ఉంటాయండి. మనల్ని చూసి ఎవరైతే ఏడుస్తారో ఆ ఇంట్లోనే మనల్ని ఇష్టపడే వాళ్ళు ఉంటారు. మనల్ని చూసి ఎవరైతే నాశనం అయిపోవాలని కోరుకుంటారో ఆ ఇంట్లోనే మన కొరకు ప్రార్థించే వాళ్ళు ఉంటారు. దావీదు కొరకు ఎవరు ఎదురు చూశారంటే 18వ అధ్యాయం చూడండి. 18వ అధ్యాయం ముగించుకుందాం. 18వ అధ్యాయం మొదటి వచనం. 18వ దావీదు సౌలుతో మాట్లాడుట చాలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయంతో కలిసిపోయాను. దావీదు హృదయముతో కలిసిపోయాను. బాగా వినండి, ఏం మాట్లాడుంటాడండి సౌలు ఆ రోజు? 17వ అధ్యాయంలో ఏం జరిగింది? ఫైట్ జరిగింది. 18వ అధ్యాయంలో ఏం జరుగుతుంది? ఫైట్ కొరకు డిస్కషన్ జరుగుతుంది. ఏ ఫైట్ జరిగింది? గొలియాతుతో పెద్ద యుద్ధం జరిగింది. ఇప్పుడు ఆ యుద్ధం చేసి ఆ తలకాయ తెచ్చి ఆ కత్తిని పట్టుకుని ఆ సిటీలోకి వచ్చినప్పుడు, సరిగ్గా రాజు దర్బార్కి వస్తే ఇప్పుడు ఈ కుర్రోడితో ఎవరు మాట్లాడుతున్నాడు? సౌలు మాట్లాడుతున్నాడు. సౌలు ఏమని మాట్లాడుతుంటాడు? అసలు నీ ఫైట్ ఏంటి, నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇవన్నీ మాట్లాడుతుంటే పక్కన సేమ్ ఏజ్ ఉన్న కుర్రోడు ఉన్నాడు. ఎవరు చెప్పాను? యోనాతాన్ ఏమైపోవాలి? యోనాతాను ఒక అసూయ పడిపోవాలి. అసలు నన్ను పోడాల్సిన నాన్న ఈడవిడ ముక్కు మొహం తెలియని నన్ను పొగుడుతున్నాడు ఇటు అనుకున్నాడా? యోనాతాను ఏమైపోయాడు తెలుసా? ఫ్యాన్ అయిపోయాడు. ఎవరికి? దావీదు. ఫ్యాన్ అయిపోవడమే కాదు, ప్రాణ స్నేహితుడు అయిపోయాడు, ఫిదా అయిపోయాడు. ఒక మాట అన్నాడు. వాళ్ళ నాన్నగారు మాట్లాడుతుండగా ఏం జరుగుతుందో చూడండి. యోనాతాను దావీదుకు తనకు ప్రాణ స్నేహితునిగా భావించుకొని అతన్ని ప్రేమించును. ఇది ఆడపిల్ల ప్రేమించినట్టు ప్రేమిస్తున్నాడు అంటే ఎవరు? ఇదండి ఫ్రెండ్స్ అంటే. ఆడపిల్ల ప్రేమించినట్టంటే ఈ అబ్బాయి అతన్ని ప్రేమించినట్టు అంటే నాకన్నా ఆయన ఎక్కువ. ఎందుకు ఎక్కువ? యోనాతాను నువ్వు రాజు కొడుకు కదంటే ఆ అబ్బాయికి ఒక విషయం అర్థమైంది. ఆ దినమున అతని తండ్రిని ఇంటికి తిరిగి ఎలనీక సౌలు అతన్ని చేర్చుకొను. దావీదు తనకు ప్రాణ స్నేహితుడని భావించుకొని అతనిని ప్రేమించు. యోనాతాను అతనితో నిబంధన చేసుకొని మరియు ఏం చేసుకున్నాడట? నిబంధన. ఏమని? ఈరోజు నుంచి మన ఇద్దరం ఫ్రెండ్స్, నీతో నేను ఎప్పటికీ నా ప్రాణం పోయేంత వరకు నా స్నేహంలో నీకు ఎప్పుడు అన్యాయం జరగదు. మనల్ని నిడదీసేది ఏదన్నా ఉంది అంటే ఒక ప్రాణం పోవడం తప్ప, చావు తప్ప నా స్నేహాన్ని ఇంకెడదీసేది ఏమీ లేదు. ఎంతెందుకు ప్రేమిస్తున్నావు యోనాతాన్ అంటే యోనాతాన్కి ఒక క్లారిటీ ఉంది. ఆ క్లారిటీ ఏంటో తెలుసా? ఈరోజు మా నాన్న ఇంకా అలా కాలం ముందు కనబడుతున్నాడంటే, ఈరోజు ఇంకా నేను కిరీటం పెట్టుకుని నిలబడ్డానంటే, ఈరోజు ఇంకా కత్తి నా చేతిలో ఉందంటే, ఇంకా రాజవస్త్రం నా మీద వేసుకుని నేను ఉన్నానంటే, ఈరోజు ఇంకా మా ప్యాలెస్లో నిలబడి మేము మాట్లాడుతున్నామంటే, అసలు దావీదు యుద్ధం చేయకపోతే ఎప్పుడో గొలియాతు ఫిలిస్తీన్లు వచ్చి మా నాన్నే మమ్మల్ని మా రాజరికాన్ని ఎక్కడికి తీసుకుపోతారు? మన దేశానికి బానిసలుగా తీసుకెళ్ళిపోతారు. అందుకే యోనాతానుకు చాలా క్లారిటీగా అర్థమైంది. అందుకే 4వ వచనంలో యోనాతాను తన దుప్పటిని మరియు కత్తిని తన ఇల్లును నడికట్టును తీసి దావీదుకి ఇచ్చును. ఎందుకు ఇచ్చాడు? తన దుప్పటి, రాజు దుప్పటి, అది తన కత్తిని, తన కిరీటాన్ని, ఇవన్నీ తీసి, తన నడికట్టుని అన్నీ తీసి దావీదుకి ఎందుకు ఇస్తున్నాడు తెలుసా? పేరుకి నేను రాజకుమారునేమో కానీ, పేరుకి సౌలు తర్వాత నేను రాజుని అనుకుంటున్నారేమో కానీ, నాకు అర్థమైంది ఈరోజు నేను ఇంకా రాజకుమారుడిగా నేను నిలబడ్డానంటే ఈ భిక్ష ఎవరు పెట్టారు తెలుసా? నువ్వే. ఆ రోజు నువ్వు ప్రాణం అడ్డంగా పెట్టి ఆ రోజు గొలియాతుతో నువ్వు ఫైట్ చేయకపోతే ఈరోజు మా నాన్న కాళ్ళ ముందు ఉండడు.
ఆ రోజు నువ్వు ఫైట్ చేయకపోతే, ఆ రోజు నువ్వు అక్కడ నిలబడకపోతే ఈ రాజకుమారుడు కూడా ఉండదు. ఈరోజు ఈ దుప్పటి నేను వేసుకుంటున్నానంటే ఈ దుప్పటి నా ఒంటి మీద కాదు ఉండాల్సింది, నీ ఒంటి మీద ఉండాలి. ఈ కత్తి నా దగ్గర కాదు ఉండాల్సింది, నీ దగ్గర ఉండాలి. ఎందుకంటే అసలు ఈరోజు ఇవన్నీ మేము పట్టుకుని ఉన్నామంటే నువ్వు ఇచ్చినది, నువ్వే లేకపోతే ఈరోజు మేము లేవు. అందుకే నేను బతుకున్నంతకాలం ఈ ప్రాణం ఉందంటే ఈ ప్రాణం ఒకరు పెట్టిన భిక్ష. ఆ భిక్ష ఎవరో కాదు, నువ్వే పెట్టావు దావీదు. లవ్ చేస్తున్నాను, నా లైఫ్లో ఎప్పుడు నీకు ఏ అన్యాయం జరగదు, నీతో నిబంధన చేస్తున్నాను, నీకు ఆనబెట్టి చెబుతున్నాను, నా జీవితం ఎప్పటికీ నీకు అంకితం అన్నాడు. చూసారా దావీదు ఎంతమందిని గెలుచుకున్నాడంటే, దేశాన్ని గెలిచాడు, సింహాన్ని గెలిచాడు, ఎలుగుబంటిని గెలిచాడు, ఇప్పుడు రాజు కొడుకు మనసు గెలుచుకున్నాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి, మరొక ఆవిడని కూడా గెలుచుకున్నాడు అక్కడ. ఆవిడెవరు? వీళ్ళ సిస్టర్, యోనాతాన్ గారి సిస్టర్. ఆవిడ చాలా డీప్ లవ్లో ఉంది. ఎవరిని? దావీదు గారిని చూసి. మన తర్వాత పెద్ద గొడవలు అయినాయి, అంత పెద్ద తతంగంలు అండి. విషయం గమనించండి, శత్రువు ఇంట్లో ప్రేమించే 2 హృదయాలు వచ్చాయి. ఎవరికి? దావీదుకి. నాకు ఆశ్చర్యం అనిపించింది చెప్పనా, దేవుడు మనతో ఉంటే శత్రువులను కూడా ఏం చేస్తాడు చెప్పండి? మిత్రులుగా మార్చేస్తాడు. సౌలు చనిపోతున్నప్పుడు అంటాడు, సౌలు మాట్లాడుతూ, దావీదు పరిగెట్టి అలసిపోయాను. ఒక విషయం నాకు అర్థమైంది, నిన్ను చంపాలన్న ఆతృతలో నేను పరిగెట్టాను, కానీ చివరి నాకు అర్థమైపోయింది, దేవుడు నాతో లేడు. దేవుడు నీతోనే ఉన్నాడు. నీకు చెప్తున్నాను, నా కుమారుడా, నా కొడుకు లాంటి వాడివి, నీకు మాట చెప్తున్నాను, నేను చనిపోయిన తర్వాత నా కుమారుల్ని ఏమీ చేయకు. సౌలుకి అర్థమైపోయింది. అంటే చనిపోయే లోపు సౌలు కూడా ఎవరిని పొగుడుతున్నాడు చెప్పండి? అదండి దేవుడు అంటే. దేవుడు మనతో ఉంటే మళ్ళీ చెప్తున్నాను, గొర్రెల వెనకాల తిరిగినా సరే ఒకరోజు ప్రజలను పరిపాలించే రాజుని చేస్తాడు. మనం దేవుడు మనతో ఉంటే అడుగడుగున విజయాలు మనకిస్తాడు, అడుగడుగున విజయాలు ఇస్తాడు. చివరికి ఒక చక్కటి భార్యని ఇచ్చాడు దావీదుకి. లైఫ్లో అన్ని విధాలుగా సెటిల్ అయిపోయాడు. చివరికి ఆయన అంతా జీవితంలో బాగుపడిన తర్వాత ఆయన స్టోరీ ఈ రోజుకి మనకు ఉంటుంది. క్రొత్త నిబంధన ఇలా సెలవిచ్చింది, నా ఉద్దేశానుసారుడైన మనుషుడు. ఏముంది సార్ అంటే, ఒక గొడవ జరిగినా ఆ గొడవను ఎలా పడతాడో చూడు. ఈ గొడవలో దేవుడు ఏమైనా తగ్గిపోతున్నాడా? ఆ గొడవలో దేవుడు తగ్గిపోతే ఆ గొడవలోనికి దూసుకుని వెళ్ళిపోతాడు. అది దావీదు అంటే. ఆ గొడవ దేవునికి సంబంధం లేకపోతే ఆ గొడవలోకి దావీదు ఇన్వాల్వ్ అవ్వడు. గొలియాతుని కొట్టడం చూసిన దావీదు సౌలును కొట్టలేదు. ఎందుకంటే ఇది దేవునికి మహిమ తీసుకురాదు. ప్రతి గొడవని దేవుని కోణంలో చూస్తున్నాడు, ప్రతి పరిస్థితిని దేవుని కోణంలో చూస్తున్నాడు. ఒక గొర్రెలు మేపుతున్న దేవుని కోణంలో చూస్తున్నాడు, ఒక గొలియాతు మీదకి ఫైట్కి వెళ్ళినా దేవుని కోణంలో చూస్తున్నాడు, ఒక సింహాన్ని జయించిన, ఒక ఎలుగుబంటిని జయించిన ఆ ఫైట్ వెనకాల ఎవరున్నాడని చెప్తున్నాడు? దేవుడు. అంటే ఈ అడుగడుగుని ఈ అబ్బాయి నోటంటే ఏమొస్తుంది చెప్పండి? దేవుడు. అందుకే అతనిలో దేవుడు ఏం చూశాడంటే, అతని రంగును చూడలేదు, అతని కళ్ళును చూడలేదు, అతని సౌందర్యం చూడలేదు. మరి దావీదులో దేవుడు ఏం చూశాడు? తన హృదయాన్ని చూశాడు. ఆ హృదయంలో ఎవరు ఉంటారంటే, ప్రియురాలు ఉండదు, ప్రేమించే దేవుడు ఉంటాడు. మన జీవితాలు ఎందుకు వర్ధలవో చెప్పనా? మనకు దేవుడికి తప్ప ఈ హృదయంలో స్థలం, అన్నిటికీ స్థలం ఇస్తాం దేవుడికి తప్ప. పాటలకి స్థలం ఇస్తాం, సరదాలకి స్థలం ఇస్తాం, అన్నిటికీ స్థలం ఇస్తాం. దేవుడికి మనం స్థలమే ఇవ్వము. మరొక మాట తెలుసా? కనీసం ఆయనకి సమయమే ఇవ్వము. రెగ్యులర్గా బైబిల్ చదివే వాళ్ళు ఇక్కడ ఉన్నారా? డౌటే మనకి. మానకుండా ప్రతిరోజు ప్రార్థన చేసుకునే వాళ్ళు ఉన్నారా? డౌటే మనకి. సిగ్గుపడే విషయం చెప్పిన, కనీసం తినేటప్పుడైనా ప్రార్థన చేసుకుంటారా? తినేసే గొడవలో ఉంటాం మనం. అందుకేనండి మన ప్రార్థనలకు ఎందుకు జవాబు రావో తెలుసా? మనం దేవునికి ఇవ్వాల్సిన విలువ ఇవ్వు. దావీదు ఇచ్చాడు, కానీ బాధాకరమైన విషయం, తర్వాత దావీదు పాపం చేశాడు. అందుకేనండి ఏమీ లేనప్పుడు బాగుంటామండి చెప్పండి, అన్నీ వచ్చాకే ఎక్కడో దిగున పాడవుతాం. దావీదు చూడకూడని చూశాడు, దావీదుని దావీదు దేవుడిని బాధ పెట్టాడు. విషయం ఏంటి తెలుసా? దావీదైనా బాధ పెట్టాడు, కానీ దేవుడిని ఎప్పుడూ బాధపట్టని ఒక కుమారుడు ఇళ్లలోనికి వచ్చాడు. ఆయన పేరు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈ కుమారుడైనా బాధ పెట్టాడు దావీదు, కానీ ఈ కుమారుడు ఎప్పుడూ బాధ పెట్టలేదు. దావీదు స్థిరపడిన తర్వాత తన మనస్సు అదుగో ఆ అమ్మాయి మీదకి లేదా ఆ పొరిగింటి ఆమె మీదకి పోయింది. కానీ ఈయన మనుష్య కుమారుడు మానవులు వెళుతున్న ప్రతి శ్రమ గుండా వెళ్ళిపోయాడు. మన బలహీనతలు ఎరుగునివాడు
కాడు. మన ప్రధాన యాజకుడు మన శ్రమల గుండా నడిచి వెళ్ళిపోయాడు. ఈ కుమారుడు నిలబడ్డాడు. బాప్టిజం తీసుకుని ఆయన ఒడ్డుకు వచ్చి నిలబడినప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని పరలోకమందు ఉన్న తండ్రి చూసి ఇలా అన్నాడు, ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఈ కుమారుడైనా కొంచెం గాయపరచాడు, కానీ ఈ దైవసుతుడు కల్వరిగిరి మీద ఆయన వేలాడిపోతున్నప్పుడు దాహం అని ఏడుస్తుంటే ఆయనకి చేదు ద్రాక్షరసం ఇచ్చాడు. ఆ టైంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అది చేదు రసం అని చెప్పి ఏం చేశాడు తెలుసా? తాగడం మానేశాడు. చేదు రసం అంటే ఏంటంటే బైబిల్ చెప్తుంది అదొక మద్యం. ఆయన ఇలా అంటాడు హెబ్రీ పత్రికలో, ఇదిగో గ్రంథపు చుట్లో నీవు నా కొరకు రాయబడిన ప్రకారం నీవు నాకు ఇచ్చిన శరీరమును నీ కొరకు సజీవ యాగముగా సమర్పిస్తాను. ఎంత సజీవయాగంగా, కలంకం లేకుండా, ఆలోచనలో కానీ మాటల్లో కానీ, తండ్రి నీవు నాకు ఒక శరీరం అమర్చితివి, దాన్ని కొరకు మహిమార్థంగా మారుస్తున్నాను. కానీ కల్వరిగిరి మీద ఆయనకు దాహం అని ఏలాడిపోతున్నప్పుడు చేదు రసం ఇచ్చారు. ఆ రోజు ఆయన తాగలేదు. ఎందుకంటే ఆ మద్యం తాగితే ఆయన దేహం ఏమవుద్దని దేవుని దృష్టిలో అపవిత్రమైపోద్ది. దేవుని దృష్టిలో తన కుమారుడైన ఆయన అపవిత్రమైపోకూడదని ఆయన ఏం చేశాడు తెలుసా? దాహం అని చచ్చిపోయాడు. ఆయన దగ్గర ఒక మాట ఉంది, నేను దాహంతో అయినా చనిపోతాను కానీ దాహం తీర్చుకోవడానికి మద్యము తాగను. ఈరోజు మనం ఎలా అంటున్నామో తెలుసా? కాస్త బాధ ఎక్కువైతే మద్యం తాగేస్తాం, కాస్త బాధ ఎక్కువైతే ఏదో చెడు పని చేసేస్తాం. కానీ యేసుక్రీస్తు వారు కల్వరిగిరి మీద అంత శ్రమ పడుతున్నప్పుడు ఆయన మద్యం తాగకుండా దాహంతో అయినా చనిపోయాడు, కానీ నా తండ్రి ఇచ్చిన శరీరాన్ని అపవిత్రం చేయను. కానీ దావీదు రాసిన పత్రిక ముగించుకుందాం. 12వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదలు వచ్చిన చూడండి. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘముల వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసానికి కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన యేసు వైపు చూచుచు అక్కడ ఒక మాట ఉంది చూడండి. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె ఆవరించి ఉన్న మనం ఎవరి వైపు చూడాలట? యేసు వైపు చూస్తూ. ఇప్పుడు ఉండండి, ఈ 11వ అధ్యాయంలో ఏం చెప్తాడు? దావీదు ఇంకా సమూయేలు ఇంకా భక్తులందరి గురించి మాట్లాడతాడు. విశ్వాస వీరుల పట్టిక మాట్లాడతాడు. ఎంతమంది గురించి చెప్తాడో, గిద్యోను, బారాకు, సంసోను, యోప్తా, దావీదు, సమూయేలు, ప్రవక్తలు, వీళ్ళందరి గురించి చెప్తాడు. వీళ్ళందరూ సాక్షి సమూహంగా ఉన్నారట. ఇంతమంది మేఘము వలె మనల్ని ఆవరించిన ఈ మేఘం కాదంటే మనం చూడాల్సింది మరి యేసు వైపు చూడాలి. అంటే ఈ మేఘమైన ఈ విశ్వాస వీరులందరూ ఒక ఆయన చూశారట. ఎందుకు? వీళ్ళ పేరు విశ్వాస వీరులు. ఈ విశ్వాసానికి ఒక కర్త ఉన్నాడట. ఆయన పేరు విశ్వాసానికి కర్త అయిన నజరేయుడైన యేసుడు. అంటే దావీదు ఇంత బాగా నిలబడ్డానికి, సమూయేలు ఇంత బాగా నిలబడ్డానికి, భక్తులు ఇంత బాగా దేవుని కొరకు బ్రతకడానికి కారణం వీళ్ళందరూ చూచాయిగా ఎవరిని చూశారు చెప్పండి? యేసుక్రీస్తు వారిని చూశారు. అంటే ఇప్పుడు మనం కూడా చూడాల్సింది ఇప్పుడు దావీదుని కాదు, సమూయేలుని కాదు, సౌలుని కాదు. ఎందుకంటే మనుషులుగా ఎక్కడో దిక్కున వాళ్ళ మీద లోపం ఉంది. ఈ భక్తుల జీవితంలో ఎక్కడో దిక్కున చిన్న చిన్న మచ్చలు ఉన్నాయి. ఇక మనం చూడాల్సింది వీళ్ళ కాదు, వీళ్ళు కూడా చూసి అంబడించిన ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన వైపు చూచు. ఎందుకంటే ఆయన విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించేవాడు. అంటే ఇక దావీదులా కాదు, అక్కడక్కడ సమూయేలులా కాదు, ఎక్కడా కాదు. ఇక ఈ విశ్వాసము కొనసాగించాలి అంటే మనం చూడాల్సింది ప్రభు అయిన యేసుక్రీస్తు. అందుకే మన క్రొత్త నిబంధన మాదిరి ఎవరంటే భక్తులే. ఆ భక్తుల కన్నా మనకు ముంగురుతూ ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇప్పుడు చెప్పండి, జీవితంలో సక్సెస్ ఎలా సాధించాలి అంటే సుబుద్ధి కలిగి ఉంటూ, ఇచ్చిన వరాన్ని ఉపయోగించు, దేవుని కొరకు నమ్మకంగా జీవించు, తల్లిదండ్రులకు గౌరవించు, దేవుడి అప్పగించిన ప్రతి పనిలో చేసుకుంటూ వెళ్ళిపో. నేను మళ్ళీ చెబుతున్నాను, టైం వేస్ట్ కార్యక్రమాలు చేయకు. పగలంతా కష్టపడు, రాత్రంతా రెస్ట్ తీసుకో, టైంని సద్వినియోగం చేసుకో, ఉదయాన్నే లేవడం కూడా నేర్చుకో. దేవుని కొరకు ఎంత సమయం ఉందో అంత సమయం వాడు. సమయమందును అసమయమందును దేవుడు ఏర్పడిన ప్రతి బంధాన్ని నెరవేర్చు. ఎలా నడవాలో నీ ముందున్న విశ్వాసానికి కర్త అయిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని చూస్తూ అడుగు జాడలు నడిచిపో. నీ జీవితము నీ వీధికే దీవెనకరం అయిపోతుంది. నీ సంఘానికి ఒక మాదిరి అయిపోద్ది. నీ జీవితం నీ కుటుంబానికి ఒక భరోసా అవుతుంది. చాలామంది అడుగుతారు, దేవుడు మమ్మల్ని ఎప్పుడు దీవిస్తాడు అంటే, ఇదిగో ఈ లక్షణాలు ఉంటే చెప్పండి, దీవిస్తాడు.
మనం ఇక్కడ ఒక గంట ఉంటాం, బయటికి పోయి ఇంకో గంట వేరేలా ఉంటాం. ఇక్కడ ప్రార్థన చేస్తాం, బయటికి పోయి ఆ ప్రార్థన అంతగా జీవితం మనం అనుభవించాం. తర్వాత దేవుడి దగ్గరికి వచ్చి ఎందుకు ప్రభు మాకు జవాబు ఇవ్వట్లేదు అంటే దేవుడు అంటాడు, ఏదిరా ఈ గంట ఉన్న భక్తి ఎదురా అంటే దేవుడి దగ్గర మన దగ్గర జవాబు ఏముంటుంది చెప్పండి. ఇప్పుడు మీటింగ్ అయిపోయిందా, ఆ గేటు దాటి అలా వెళ్ళేసరికి మొత్తం స్టోరీలు మారిపోతాయి, అలా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతుంటారు. అందుకే మనకి జవాబులు రా, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఎంత చక్కగా ఉన్నారండి, చక్కగా ముసుగులు వేసుకుని కూర్చున్నారు, చక్కగా బైబిల్ పట్టుకుని కూర్చున్నారు. ఇదే పద్ధతి ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా పాటించండి. అంటే ముసుగులు వేసుకుని ఉండమని కాదు, ఎంత పద్ధతిగా, ఎన్ని విలువలతో, ఎంత కామ్ గోయింగ్ యాటిట్యూడ్ మీరు అలవాటు చేసుకోండి. ఇక్కడ ఉన్న భక్తి మీ ఇంట్లో కూడా ఉన్నప్పుడు, నీ ఉద్యోగంలో కూడా ఉన్నప్పుడు, నీ చదువులో కూడా ఉన్నప్పుడు, ఈ భక్తి నువ్వు ఎక్కడ విడవకుండా నువ్వు ఉంటే దేవుడు నిన్ను ఎప్పుడు విడవడు. మన జీవితంలో ఏ ఆటంకం వచ్చినా ఆ ఆటంకంతో యుద్ధం చేసేది ఒకరే, ఆ యుద్ధము యెహోవాదే. అది గొలియత్ అయినా, సింహమైనా, ఎలుగుబంటి అయినా, ప్రమాదమైనా, ఎదురుగా ఏది నిలబడినా నువ్వు నిలబడితే ఆయన వెనకుండి ఎంత యుద్ధం చేయాలో అంత యుద్ధం చేస్తాడు. శ్రమలకు లొంగిపోకండి, సంసారాలు ఏదలేక సూసైడ్ల వైపుకి వెళ్ళకండి, చదువులు చదవలేక ఆత్మహత్యల జోలికి పోకండి, అప్పుల బాధల్లో కొట్టుకుపోకండి. నిలబడు. అది ఎంత పెద్ద ప్రమాదమైనా దేవుడు నిన్ను విజయకేతనం ఎగరేసి దేవుడు నిన్ను వాడుకుంటాడు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవుడు తండ్రి, ఈ వర్తమానంలో ఎవరితో మీరు మాట్లాడారో మాకు తెలియదు తండ్రి. మాకు కావలసిన మాటలు, మా జీవితానికి అవసరమైన మాటలు తండ్రి, గ్రహించిన వారి దండ్రులు, గ్రహించలేని వారు వారి ఆత్మలకు వారి ఉత్తరవాదులు. మీరు ఇచ్చిన నడిపింపుని బట్టి మీకు స్తుతులు తండ్రి. ఒక్క చిన్న కుర్రోడు తండ్రి దేశానికి గౌరవం తెచ్చాడు దేవ. ఒక్క చిన్నవాడు తండ్రి పెద్దవారు చేయలేని పనిని తండ్రి ఆ చిన్నవాడు చేసి చూపించాడు తండ్రి. ఆయనలో మీరు కోరుకున్న తన రంగును కాదు, తన ఎత్తును కాదు తండ్రి, తన సౌందర్యాన్ని కాదు, తన హృదయాన్ని మీరు కోరుకున్నారు తండ్రి. పైన అంత చక్కటి రూపం ఉన్న తన మనసు ఎప్పుడు తండ్రి తన అందం మీద లేదేవా, మీ మీదే. తను ఒక పని చేసుకున్న ఆ పనిలో మిమ్మల్ని చూస్తాడు, ఒక యుద్ధం చేసినా ఆ యుద్ధంలో మిమ్మల్ని చూస్తాడు. ఏ పని చేసినా తండ్రి ఆ అబ్బాయి మిమ్మల్ని ఎతికాడు తండ్రి. చివరికి తప్పు చేసినప్పుడు మీ పాదాల చెందన పడిపోయే తండ్రి కన్నీటితో విలవెల్లాడిపోయాడు. దేవా, నన్ను వదిలి వెళ్ళొద్దని బతిమాలుకున్నాడు. నీ పరిశుద్ధాత్మని సహాయం ఎల్లవేళ ఉంచమని కోరుకున్నాడు. మళ్ళా జీవితంలో నిలబడి ఎదిగి తండ్రి అనేకులకు మాదిరి అయిపోయాడు. ఆయనలో ఇంత మాదిరి ఎలా వచ్చిందంటే ఆయనలో ఉన్న విశ్వాసము. ఆ విశ్వాసం ఎక్కడిది తండ్రి? విశ్వాసానికి కర్తయు దాన్ని కొనసాగించేవాడైనా యేసు వైపే మా పూర్వం భక్తులు కూడా చూశారు తండ్రి. ఈరోజు మేము చూడాల్సినది కూడా అదే దేవా తండ్రి. దావీదులో అయినా చిన్న చిన్న అరమరుకులు మాకు కనబడుతున్నాయేమో కానీ నీ ప్రభు అయిన యేసుక్రీస్తులో తండ్రి ఏ లోపం లేదు దేవా. మాటలలోను చేతలలోను ఏ తప్పు చేయనా మహానుభావుడు దేవా తండ్రి. మీ సుతుడు దైవం మాకు మాదిరి ఉంచి వెళ్ళిపోయాను తండ్రి. మనుషుడు ఎలా జీవించాలో క్రమం మాకు నేర్పించి వెళ్ళిపోయాడు తండ్రి. ఆయన పడిన శ్రమలు మా శ్రమలకు ధైర్యం తేవా. ఆయన అనుభవించిన కష్టము తండ్రి మా జీవితాలకి దీవెనకరం తండ్రి. ఈ సువార్తను తండ్రి వీరి జీవితాల్లో చొప్పించండి. సంఘాన్ని నడిపిస్తున్న తమ్ముని తండ్రి ఆశీర్వదించండి. ఆయన జీవితానికి మరిన్ని వెలుగులు ఇవ్వండి తండ్రి. గారి పరిచర్యకి మరింత సౌందర్యం తన ద్వారా ఆపాదించండి. తనను తన భార్యను కాపాడండి. వారి సంఘానికి తండ్రి సత్యము విరువుగా తండ్రి వారి నోట అందించండి తండ్రి. ఎవరైతే ఈ సభకు వచ్చి కూర్చున్నారో ఆ కన్నీళ్ళైనా ఇబ్బందులైనా సమస్యలైనా ఏవైనా తండ్రి వాటన్నింటినీ తీసివేయండి. ఆశీర్వాదకరంగా వారిని మార్చండి. వారి జీవితాల్లో వెలుగులు నింపండి. అవసరాలకే కొరకే కాక తండ్రి వారి రక్షణ జీవితంలోనూ వారి వ్యక్తిగత జీవితంలో తండ్రి భక్తిని భయభక్తులు తండ్రి నిలబెట్టే ధన్యత వరకు అనుగ్రహించండి. మేము తిరిగి వెళ్తున్నాం, క్షేమంగా మమ్మల్ని నడిపించండి తండ్రి. గాయకులను సంగీతకారులను ఆశీర్వదించండి. మమ్మల్ని శత్రువుగా భావించి మమ్మల్ని హేళన చేసిన వారు ఎవరైనా ఉంటే వారిని కూడా దీవించి క్షమిస్తారని కోరుతూ అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ క్రీస్తు నామమున ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.